This is Lotus Mahal, Queen's rest place. You know, 5-6 centuries back, this was air conditioned. AC? Yeah, pumping water through walls. Oh. Great technology. This is elephant, stone carving elephant. Wow. 600 years old, you know. Wow. Excuse me, where can we see the musical pillars? How do you know? Internet, books, things like that. You know, in India, even stones play music. Wow. I'll show you, come. Sa. జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియున్ గూర్చి ముందు సితవాజి శ్రేణియున్ గూర్చి అద్భుతం అద్భుతం అద్భుతం. ఇలాంటి పద్యం మా తెలుగు నేర్చుకోవడానికి 4 రోజులు పట్టుద్ది స్వామి. అలాంటిది మీరు 5 నిమిషాల్లో నేర్చేసుకున్నారు. అమోఘం అమోఘం అమోఘం. క్షమించండి క్షమించండి క్షమించండి. అయినా తిన్నదరకపోవడం ఆగిపోతే ఎందుకురా పద్యాలు? ఖామోష్. మనకెలాగో మన దేశం మీద గౌరవం లేదురా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ఇండియా గొప్పతనం గురించి తెలుసుకుని బోల్డంత ఖర్చు పెట్టి ఇంత దూరం వచ్చి మన పద్యాలు నేర్చుకుంటారు స్వామి. ఈయన చూసైనా నేర్చుకో ఎదవ స్వామి. యూ ఆస్క్ మీ అబౌట్ కపిరాజును? జెండాపై కపిరాజు ఈజ్ దట్ జనరేషన్. దూలు తీరిందా స్వామి? రంగారావు గారు ఎక్కడున్నారు స్వామి? ఇండియా నాగరికతలో మిగతా ప్రపంచం కన్నా ఎన్నో వేల సంవత్సరాల ముందున్న దేశం ఇండియా. సంస్కృతి, సాంప్రదాయం, లలిత కళలు, సైన్స్ ఇవన్నీ భారతదేశానికి పునాదులు. ఒక మాటలో చెప్పాలంటే తెలుసుకున్న కొద్దీ రెట్టింపయ్యే విజ్ఞాన భాండాగారం మా దేశం. ఆయుర్వేదం అంటే ఆయుష్ను పెంచేదని అర్థం. ఇప్పుడిప్పుడే దీని గొప్పతనాన్ని గుర్తించి
అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ లాంటి ఎన్నో దేశాలు ఫాలో అవుతున్నాయి. మనుషులకే కాకుండా చెట్లకి, జంతువులకు కూడా దీని ద్వారా రోగాలు నయం చేయొచ్చని ప్రాచీన కాలంలోనే కనిపెట్టారు భారతీయులు. ఆ రోజుల్లోనే సరైన ఎక్విప్మెంట్ కూడా లేకుండా అద్భుతమైన ఆపరేషన్లు చేశారు సుశ్రుతులు. అది ఏమాత్రం నొప్పి తెలియకుండా. అందుకనే ఆయుర్వేదాన్ని కూడా వేదాలతో సమానంగా భావిస్తాం. భూమి మీద నుండే అక్కడెక్కడో ఉండే గ్రహాలను లెక్కపెట్టి అవి మనుషుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకుని జ్యోతిష్యం అనే ఒక శాస్త్రాన్ని కనిపెట్టారు భారతదేశంలో. ఐ మీన్ ఆస్ట్రాలజీ. ఏ టెలిస్కోప్ సహాయం లేకుండా కేవలం మనోవైజ్ఞానిక దృష్టితోటి నక్షత్ర మండలాలు, పాలపుంతలు, ఐ మీన్ స్టార్స్ అండ్ గెలాక్సీస్, ఎన్నో ఖగోళ రహస్యాలు చెప్పారు ఇక్కడ ఋషులు. జస్ట్ బై విజన్, అమేజింగ్, గ్రేట్ ఇండియన్స్. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందన్న విషయాన్ని కోపర్నికస్ కన్నా ముందే చెప్పాడు వరాహమిహిరుడనే భారతీయ జ్యోతిష్యుడు. మ్యాథమెటిక్స్ కి, పర్టికులర్ గా ఇప్పటి కంప్యూటర్ యుగానికి ఆధారమైన సున్నాని కనిపెట్టింది ఆర్యభట్టు అనే భారతీయ శాస్త్రవేత్త. కెన్ యూ ఇమాజిన్ అవర్ వరల్డ్ వితౌట్ జీరో? No chance. దట్స్ ఇండియా. లుక్ ఎట్ దిస్. దిస్ ఈస్ 500-year-old కన్స్ట్రక్షన్. బండరాళ్లను సైతం మైనం ముద్దలా చేసి అద్భుతమైన శిల్పకళా సంపదను సృష్టించారు. రాతి నుండి రాగాలను పలికించిన మెదవులు. Musical rocks. రాస్కిల్, రిచర్డ్స్, మ్యూజిక్ ఫ్రమ్ రాక్స్. Music from rocks. తమ్ముడు ఏంటి గొడవ? ఈ ఎదవులు సంపాదించేద్దామని బ్యాంకు నుంచి కూడా అప్పులు తీసుకుని రొయ్యల చెరువులు వేశారు. అవి కాస్త సంక్రమైపోయాయి. తీరా ఈ బ్యాంకు నుంచి తీసుకున్నారు కట్టండి అంటే ఇప్పుడు లబోదిగోమని ఏడుస్తారన్నయ్య. ఎన్ని మందులు వేసినా ఒక్క రొయ్య పిల్ల కూడా బతకలేదండి. పగోడు అమ్మి మొత్తం చెరువులకే తగలేశారు. ఇలా జల్లాతో రోడ్డు మీద పడుంటే అప్పులు వడ్డీలు ఎలా కట్టుకోగలం బాబు? మీరే ఏదో దారి చూపించాలయ్యా. వాళ్ళ బాకీలో కొంత సొమ్ము ఇప్పుడు నేను కడతాను సార్. మిగిలిన దానికి నేను హామీ ఉంటాను. వాళ్ళేమి ఇబ్బంది పెట్టకండి సార్. ఓకే సార్. తమ్ముడు అనే ఆ సంగతి అలాగనే. ఒరేయ్, పొలాలుండేది వ్యవసాయం చేసుకోవడానికి, అంతేగాని చేపల చెరువులు, రొయ్యల చెరువులు చెప్పి మీ గోతులు తవ్వుకోవడానికి కాదు. భూతులతో జోదవటం పాపం. సర్లే, ఆ మెరక మీద మన 100 ఎకరాలు ఉన్నాయి కదా, అది మీరు సాగు చేసుకోండి. ఏమైనా మిగిలితే నాకు ఇవ్వండి. రంగారావు కోపం వచ్చింది. ఎందుకంటే బాబు 3 నెలల తర్వాత గుర్తొచ్చా నీకు? ఒక మాట లేదు, మంచి లేదు, కబురు లేదు, కాకరకాయ లేదు. అసలు రంగారావు బతుకులేదు, పడుచుకున్నావు నువ్వు. ఇలా అయితే నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. ఏం ఒక్కలేదులే. ఇంకిక్కడే పర్మనెంట్ గా రంగారావు ఉండిపోతాను. మరి ఎగ్జామ్స్ అయిపోయింది. మంచి పని చేస్తా చెల్లమ్మ. ఈ విషయం నేను నిక్కర్లేసకమని చెప్పాను. ఆయన నువ్వు చదువుకుని ఉద్యోగాలు చేయాలా, ఊర్లో వెళ్ళాలా? ఆడపిల్లవే. ఏయ్! ఎప్పటికైనా కిచెన్ లోకి వెళ్ళాల్సిన కదా. కదా పెద్ద నాన్న. రే, ఆడైనా మగైనా చదువుకునేది ఉద్యోగాలు చేయడానికి, ఊళ్ళు వెళ్ళడానికి కాదురా, జ్ఞానం కోసం. అదే లేకపోతే మనిషికి కోతికి తేడా ఉంది. ఇప్పుడు కోతిలాగే ఉన్నాడుగా. తప్పమ్మా, అన్నయ్యని కోతి అనకూడదు, చింపాంజీ అంటే బెటర్. కరెక్ట్ బాబాయ్. అవును, రాణి ఎక్కడా? రాణి ఎలా ఉన్నావే? నువ్వు మహాలక్ష్మి అయితే మనం మహారాణి కదా. ఏ మా లక్ష్మి, బాగున్నావా? హే రిచర్డ్, యు స్టిల్ హియర్? దీని బ్యాచ్ లో చేరాక ఇది బతుకు బుగ్గుబేలు అయిపోయింది. ఫారం బోక్కర్ స్టాంప్ వేసి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేశారు. అబద్ధం. ఎదవా, ఆయుర్వేదం కోర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు మా లక్ష్మి. వావ్, తెలుగు చంపేస్తున్నావే. చంపడం కాదు, చీజ్ చెన్నడేస్తున్నాడు. మొక్కలు ఎరుగలాగా చేస్తున్నా కదరా. పోరా సచ్చినాదా? పోరా సచ్చినాడా? చాలమ్మా, మరి ఎక్కువ అంటే ఏడుస్తాడు. డబుల్ పదానండి. రే, నువ్వు తెలుగు నేర్చినంత ఫాస్ట్ గా ఆయన నేర్చినట్టు. హాయ్ పిన్ని, బాగున్నావా? సార్, వాట్స్ దట్? నరుడి దృష్టికి నల్లరాయి పగులుతాట. బయట తిరిగి వచ్చిన మనిషి మీద ఏ దృష్టి పడ్డా అగ్నితో ఆ దృష్టిని గుమ్మం బయటే పోగొట్టేస్తారు. Like evil forces. ఎగ్జాక్ట్లీ. Shut up. నేను చెప్పినట్టు చేయాలి. ఓకే? ఏంటిది? 1 2 3. How's it? Ooh.
అది ఎంతగా తినిపించరా దాన్ని మా నాన్న నా కన్నం తినిపిస్తే నీకెందుకు కుళ్ళు మొద్దనా? కొల్లె వండుకొని ఉగ్గు తాగుదు కానీ చిక్కు లేకపోతే సరే. పెండ్లైతే 10 మందిని కట్టవు. చూడు నాన్న, ఈ ముసలి నాకు అప్పుడే పెళ్ళంటుంది. చూడు నాన్న, ముసలి నాకు అప్పుడే పెళ్ళంటుంది. మా అమ్మకి అప్పుడే పెళ్ళా, మహాలక్ష్మికి అప్పుడే పెళ్ళేంట్రా? చిన్న పిల్లరా అది, అప్పుడే పెళ్లి చేయాలా? అప్పుడే పెళ్ళా? ఇప్పుడే మామూలుగా ఎన్నేళ్ళకి పెళ్లి చేయాలి ఆడపిల్లలకి? 18 ఏళ్ళకండి. పిల్లకి పెళ్లిదా కూర్చోకూడదా? మరీ ఇంత ఇదైపోతావేంట్రా? కూతుర్ని కన్నాక పెళ్లి చేయబా ఏంటి? లోకంలో ఇది మామూలే కదండి. మీరు ఒక్కలే చెప్తున్నట్టు ఏ టిడ్డూరం. తల్లి లేని పిల్ల ఎంతకాలం ఇంట్లో పెట్టుకుంటారు రంగారావు గారు? ఏ వయసుగా ముచ్చట జరిపించాలి కదండి. మీరు ఇప్పుడు పెళ్లి చేస్తే కళ్ళు మూసి తెరిచారు, తాతయ్య కూర్చుంటారు. ఇప్పుడు ఆ రాజమండ్రి బోస్బాబు గారు రెండోడు ఉన్నాడే, ఆడు కాంట్రాక్ట్ అయి చేస్తుంటారండి. ఆడైతే మన అమ్మాయికి సరిగ్గా సరిపోతాడని నా ఫీలింగ్ అండి. ఆడి బాబు గారు రెండోడైతే మన పాపాడికి మూడోది అవుద్ది. పెద్ద ముండల ముట్టగారే. వీడు ఎదవగాని భీమవరంలో చేపల చెరువులో సత్యనారాయణ గారు పెద్ద అబ్బాయి బాగుంటాడు, మంచి రంగు, అందగాడు. ఆడికి బీభత్సమైన ప్యాక్ అనిపించానయ్యా. ఆల్రెడీ సగం చెరువులు గోదాట్లో కలిపేశాడు. జోదరత్నం మనకు వద్దే. వచ్చింది రోయ్, మన పిట్టబరు సత్తుకోగలేడు. ఆడు కొడుకు కాకినాడు ఇంజనీరు. సంపదలు మా తిట్టంగా ఉంటుంది. నువ్వు చేసుకోరా, మన పిల్ల ఆడపిల్ల కదా, కుదరదు. వాడంత సెక్కగడే. అవన్నీ కాదురా, బెదవాడు ప్రకాశ్ అబ్బాయి అన్నాడు. ఆని ముత్యం తెల్లవారులు బీసెంట్ రోడ్ అలంకార బార్ లో తాగుతుంటాడండి. తాగుపోతావా? సొంక సత్యం గారు అబ్బాయి ఉన్నాడండి. లాయర్ చదివాడు. జిల్లా కోర్టులో పెద్ద పలుకుబడి ఉన్నాడు. ఆ కుర్రోడికి అనమండుగురు అప్పచెల్లెలు యదవ మంతనాల తొత్తు కొడక. మన పాపకి ఆడపడుచుల పోరు వద్దురా. అయితే ఒకటి ఉందిరా అబ్బాయి, హైదరాబాద్ బలరామూర్తి గారు అబ్బాయి అమెరికాలో కంప్యూటర్ల మీద పనిచేస్తున్నాడు. లక్షల్లో జీతం, నెలకి 4 దేశాలు తిరిగెత్తుంటాడు. ఆడు పంపిన డబ్బు తట్టి ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోర్టు గడించేస్తున్నాడు. అయితే సూపర్ అబ్బాయి. మా అమ్మని అంత దూరం పంపడం నాకు ఇష్టం లేదే. పైగా ఈ అమెరికా సంబంధాలు ఏమవుతున్నాయి రోజు మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. ఉదయ జోడించుకోవటం తొత్తు కొడుకుల్ని సంకలు చేం పెట్టుకుని చెరువంతా తెగేసుగారంట. మీలాంటి బుర్ర తక్కువ సన్నాసులు. అంత మగాడెవడున్నాడ్రా మనూళ్ళో? మన రామలింగేశ్వరరావు కొడుకు లేడు. నోళ్లు ముయ్యండ్రా గుడిసేడు కొడకల్లారని. ఆ రామలింగేశ్వరరావు గారు కత్త తింగరోడే గాని ఆడి కొడుకు దొరబాబు బంగారం అండే. ముండల ముఠాకూరు కాదు, జోదరత్న కాదు, తాగుబోతేదో కాదు, అప్పాచెల్లెళ్ళు అసలు లేరు. పైగా చెక్క గారు కూడా కాదు, సాక్షాత్తు రామచంద్రులు అంటాడు.
లైసెన్స్ లేకపోయినా పర్లేదు కానీ ట్రిప్ రేట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలిరా. అమెరికా కాలేజ్ లో కుర్రోడెవడో పిస్తోల్ ఎట్టుకుని 25 మందిని కాల్చాడు బాబాయ్. ఆ మొక్క బ్రహ్మం గారు ఎప్పుడూ చెప్పారు, ఈడు ఇప్పుడు కాల్చాడు అన్నమాట. ఏంటంటే ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ మళ్ళీ చూపిస్తున్నారా? అది పెళ్లి కాదురా, గుమ్మడికాయ మొహమాడ. యాడ్ హోల్ ఫ్యామిలీ సబ్బులకి సౌరాలకి పోజులు ఇస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. సుడి మీద వాటర్ సుడి అంటే అదే మరి. చెప్పే బావా, మొత్తం మీద 4 ఎకరాలు ఆగబెట్టండి, పైగా రోడ్డు పక్క పెట్టు, పెరిగిపోతే. ఏట్రా రియల్ ఎస్టేటా? అవును బాబాయ్. 5 గడికి అమ్మాయి రేపు తెలంగాణ రాకపోతే నెగ్గిరి సెంగే. ఏట్రా తెల్లడ పిల్లి మీద గంట వేసుకుని ఆడటం, మేకను అడ్డెట్టి నా 100 ఎట్టు. ఓకే. హలో, ఆ మధ్య మన ఎదవల మీద ఆడి దెబ్బ అయిపోయాం కదా. సౌత్ ఆఫ్రికా మీద ఓ పెట్టెట్టు. పెట్టంటే లచ్చ. క్రికెట్ బెట్టింగ్ మన వరల్డ్ కప్ లో 5 పెట్లు ఖాళీ. అర్థంతరంగా వార్త గుర్తుకొచ్చిందా నీకు? పొద్దున్నే మొదలెట్టా ఈశాన్యంలో బరువు ఉండకూడదా? నెలకు సచ్చినాడా? ఆ దరిద్రమే ఈ ప్యాకెట్లు పులిజోదం ఈ దిక్కుమాల సంత అంటాను. నూరు సంభాళించుకోవా, పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ. ఏంటి తలకమేసలా పెద్ద మనుషులు కనుక సచ్చినాడా? ఏ మూర్తాన్న మహానుభావుడు పుణ్యకార్యాల కోసం కథా కాలక్షేపాల కోసం ఈ మండపాన్ని కట్టించారో కానీ జన్మంతా నువ్వు ఈ కంచరగాడిదలతో కలిసి చేస్తున్న దరిద్రాలు చూడలేక చేస్తున్నారా? ఏరా సోప్ చెప్తున్నా? ఏరా పోటు జోడుచు కొట్టిన దౌడ పగిలిపోతే ఆపడా. తయారయ్యావు కుంభాలతో. పెళ్ళాలం తర్వాత మూడు తోటి పెట్టుకుని ఏం చేస్తారా? దూరంగా మాట్లాడతావు. ఏంట్రా పొలం నుంచేనా? అవునన్నా. ప్యాంటు షర్ట్ వేసుకుని వ్యవసాయం చేసేవాడిని ఎన్నే చూసారా? పూజ చేసావా? వినాయకుడి గుడి పక్కన 20 ఎకరాలు కొన్నాం కదా, దాని తాలూకు రిజిస్ట్రేషన్. పొలం కొన్నావా? నాకు చెప్పలేదురా. నా తండ్రి, నా బాబు, నా బుచ్చికోండి. నీ బాబు ఆస్తి అంతా ఆకు కూర్చుంటే నువ్వు ఎండా కొండ లేకుండా కష్టపడి ఆస్తి పెంచుతున్నావు. చాలే ఆపై నోటికి అద్దు పొద్దులు ఎక్కడ పోతుంది. మాట్లాడితే ఎక్కడో పొద్దుటే ఎస్వి రంగారావు గారి ఇంటికి వాళ్ళ అమ్మాయిని చూస్తాకి వెళ్తున్నాం. పొద్దు తినగా తయారు చేయండి. ఏంటి రంగారావు గారి సంబంధమా? ఏంటి నమ్మవా? ఈ పెద్ద మనిషి తీసుకొచ్చాడు సంబంధం. చెప్పరా మహాలక్ష్మి గొడుగుతావేట్రా? మాట మంచి అయిపోయిందే. రేపు పొద్దుట వాళ్ళ ఇంటికి వెళ్ళడమే మిగిలింది. రే పెళ్లి చూపులు పిల్లకి కాదు నీకే. ఓసారి నేను చూస్తానంటేను అప్పుడే నాకు పెళ్ళేండి. నువ్వు బొప్పివి, మీ అమ్మ దగ్గర గారాలు కూడా ఎలవా. రే కొండలరావు, వాళ్ళ ఫోటో వచ్చేసిన గోవాలతోటి ఓ 10 వేసుకో. అలాగేనండి. నో ప్రాక్టీస్ స్వామి, సోలో పర్ఫార్మెన్స్ స్వామి. బ్యాక్ స్వామి, బ్యాక్ 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 బ్యాక్. ఇచ్చోటనే లేత ఇల్లాలి, లేత ఇల్లాలి, నల్ల పూసల సౌరు గంగలో శుభవాన్ని పెళ్లి చూపులు తీసుకొచ్చావు అనుకుంటే నట్టుని చేరి కాటిపచ్చాలు పడతారా? ఏది సోలు సచ్చిన వాళ్ళారా? యదవసంతని చూసి రే కొండలరావు అంత ఆయన ఇష్టమేనా? పెళ్లి నాక ఆయనక? చూసామా బయట ఎంత చండాలుగా మాట్లాడుతున్నారు. పెళ్లి చూపులు నాకంట. అదే నాకేమక్కర్లేదు, వెళ్ళి చెప్పి మీ ఆయనకి. సర్లే నాన్న, వద్దులే, చేసుకోకు. అత్తయ్య గారు మీరెళ్ళి చెప్పండి ఆయన. నువ్వు ఎర్రిమాలోకానివి. రంగారావు గారింటికి అల్లుడు అయితే నీకన్నా అదృష్టవంతులు ఉండట్రా. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే కాని అలాంటి మహానుభావుడు నీడ మన మీద పడదు. పైగా పిల్ల చక్కగా చదువుకుని అందంగా ఉంటుంది కూడా. నాకు అప్పుడే చూడు, నా మాట విను. రేపు వెళదాం, నచ్చకపోతే వదిలేద్దాం. అసలు ఆ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళడమే గొప్పరా? సరేనా? ఇప్పుడు పాతకాల ఫ్రెండ్ కదా, కొత్త మొత్తవా అంటే 50 చెప్పండి. 5 మంది 80 శిష్యులు. బొంగేం కాదు 30 చేతే. బొంగేం కాదు 30 చేతే ఎక్కువ. ఏమంటే రంగారావు గారు, అమ్మాయిని ఎంతసేపు దాచుకుంటారు? కాస్త చూపిస్తారా? సరేనా? మహాలక్ష్మి పెళ్లి కొడుకు నేనే చేసుకుంటావా? చుట్టుకు రంగేసుకునే వాళ్ళని నేను చేసుకోను. నువ్వే కదా పెళ్లి కొడుకు. చిన్నప్పుడు మీ తోటలో మామిడికాయలు కోసానని చెట్టు కట్టి చేడిపించావు కదా, చెప్తాను పని. నానమ్మా ఇదిగో రౌడీ రాణి, నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో, బాగా సరదాగా ఉంటది. వస్తావా? నా సంగతి తర్వాత మీ అబ్బాయి అయిపోయాడు.
ఏమనుకోకు బాబు, ఇది మా తమ్ముడు కూతురు, కొంచెం అల్లరి ఎక్కువ. మరదడు కొంచెం ఇలా కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి. ఎరా కొంచెం తప్పుకోండమ్మా. అల్లుడు, అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటే అడగరా. వద్దులే ఏడ్చావా? ఆ పేరు అడగరా, గుంజిందారి. పర్లేదు, అడుగు బాబు. నా చూతావేట్రా, ఒకళ్ళు అడుగు. పేరు చెప్పు. మహాలక్ష్మి. తనేదో ఇబ్బంది పడుతున్నట్టుంది, లోపలికి తీసుకెళ్ళండి. అబ్బో కొయ్య కాబోయే పెళ్ళని దిష్టి అవుతాని నేను ఎంత కంగారు పడతాడు. బాగా లోపలికి వెళ్ళమ్మా. ఎరా అల్లుడు, పిల్ల నచ్చిందా? ఆగండి, ఊరికే భయపెట్టేయండి అబ్బాయిని. నేను అడుగుతానుండండి. ఏరా బంగారు, పిల్ల నచ్చిందా? సిగ్గుపడతావేట్రా, నచ్చిందని చెప్పొచ్చు కదా. ఇక కట్న కానుకలు ఎవరు మాట్లాడుకుంటే బాగుండదేమో. కట్టమేంటి మాయా, అలాంటి ఏం వద్దు, నాన్నగారు ముందే చెప్పారు కదా. మాకు కట్నాలు అవి వద్దు మాయ గారు. ఇది వద్దనడం నీ సంస్కారం బాబు. అడిగేవాడు ఆశలకు పోవటం వల్ల ఈ కట్నం దురాచారం అయింది. కానీ తండ్రి ఆస్తి కొడుకుతో పాటు కూతురు కూడా చెందాలి కదా. దీన్నే పెళ్ళప్పుడు స్త్రీధనంగా ఇస్తాం. నాకు మాత్రం ఎవరున్నారు? నాకు నా తమ్ముడికి 2 కూతుళ్ళు, వీడు. ఉన్నదేదో ముగ్గురికి సమానంగానే ఇస్తాం. రంగారావు గారు వచ్చాక ఇస్తే మాత్రం మనం పుచ్చుకుంటాం. ఊరుకోవే, రంగారావు గారు పెద్ద మంది చెప్తామంటే మనం తీసుకోవాలి బాగుంటుందండి. బాగారు మీరేదనుకుంటుంది కానీ బంగారు నడే, అదే రామేశ్వరరావు. గొప్ప సరదా మనుషులే. నీకు ఆయనతో పిచ్చకాల శాపం అయిపోద్ది. ఏంటి ఎత్తగారు అచ్చం ఎమ్మలేగానమ్మా, నోట్లో నాలుగు లేదు. పెద్ద ఆవిడ, ఆవిడ పూజలు పురస్కారాలు సాంప్రదాయ సంస్కారం అవును చూసి ఎంత నేర్చుకోవచ్చురా మనం. మా పాప నా దిష్టి తగులలో ఉంది, కొంచెం దిష్టి అందరికీ నా తల్లి మీద ఇవాళ. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి చాలా కంగారు పడ్డాను రా. ఎలాంటి ఇంటికి వెళ్తావు, ఎలాంటి భర్త వస్తాడో అని. దొరబాబుని చూసాక నా బెంగంతా తీరిపోయిందమ్మా. 10 జన్మలెత్తిన దొరబాబు కంటే గొప్పలు చేయలేటలేను. నువ్వు చాలా అదృష్టం చూసావా. నీకు పెళ్ళవుతుందంటే నా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నా. నాకు చాలా ఏడుపు వచ్చేస్తున్నాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ బాబు దిష్టి, అడగన ముద్రాష్టపాళ్ళ దిష్టి, ఊరందరి దిష్టి, మక్కలవ్వాలి, చెక్కలవ్వాలి, ముక్కలైపోవాలి. ఆడపేత్తనం బోడి పేత్తనం అని అందరూ కలిసి గూడు పుటాన్ని చేసి కట్నం వద్దానన్న నేరం చేస్తారా? అదేంటి బావా, కట్నం ఇస్తానన్నారుగా. రంగారావు గారు తెంగరాడు కాబట్టి ఇస్తా అన్నాడు రా. ఒకవేళ మూటా మాటిని ఇవ్వలేదనుకో, ఏంట్రా మన పరిస్థితి? పోయేటప్పుడు మూటామల్ని నెత్తి కట్టుకుపోతా ఉంటా తెంగర సచ్చినాడా. ఆ మహానుభావుడు నిన్ను ఈ పోరంబోకలు చూసి కూడా ఈ సంబంధానికి ఒప్పుకున్నాడంటే అంతకన్నా అదృష్టం ఏముంటుందిరా. అసలు ఆ ఇంటి పిల్ల మన ఇంటి కోడలు అవుతుందంటే నీ యథాజన్మకి ఇంకేం కావాలి? ఎంతకంటే మంచి సంబంధం దొరుకుతాడు ఆయనకి. అసలు ఈ 20 జిల్లాలో రామలింగేశ్వరుని కొట్టి మొనగాడు ఉన్నాడా? దేంట్లో పేకాట, కోడి పందం, భోగం మేళానా? మర్చిపోయినా జ్ఞాపకం చేయి మాకు. మనసు పడి మళ్ళీ వెనక్కి వెళ్ళాను అనుకో, లోబో దీపమంటావు. నడువిరుగుద్రా, నువ్వు కాఫీ పంపి బేగా. మీరు నాకు బాగా నచ్చేసారండి. మరి నేను మీకు నచ్చానండి? ఎన్నిసార్లు చెప్పాలరా మగడా, నువ్వు నాకే కాదు ఈ ఊళ్ళో తిరుగుతున్న ఫారెన్ అమ్మాయిలందరికీ కూడా నచ్చేసావు. ఊరుకోండి. ఆల్రెడీ
ఇద్దరు అమ్మాయిలు నిన్ను ఒక రాత్రికి సెటప్ చేయమని అడిగారు. సెటప్ చేసిమంటావా? అయ్య బాబోయ్, ఆ భాష ఏంటి? ఆ మాట్లాడి తప్పు. తప్పేంట్రా స్వామి, నువ్వు అడిగావు నేను చెప్పాను. కొంత మారిపోయిందేంటి? ఏమైందిరా స్వామి? మహాలక్ష్మి ఏది? వారి స్వగృహములో. ఈ మధ్య మహాలక్ష్మి తెగ గుర్తుకొచ్చా. నువ్వు ఆ నాట్యాలాపరా స్వామి, మరీ ఆడంగంలో తయారవుతున్నావు. అవశ్యం నాకు కూడా మారిపోయింది. కలయో వైష్ణవమాయయో. ఏమా నిద్ర పట్టలేదా? భయం వేస్తుంది నాన్న. పెళ్ళి అనగానే ఏ ఆడపిల్ల ఎగిరికి అంతేదిరా. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, ఎలా ఉంటుందో ఏంటో అని అర్థం చేసుకోగలరా ఆడపిల్లలు? అసలు పెళ్లిని కొత్తలో మీ అమ్మ ఎంత గోల్ చేసింది తెలుసా? అప్పట్లో మీ అమ్మకు 12 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. ఆ రోజుల్లో చాలా చిన్నప్పుడే పెళ్లి చేసేవాళ్ళు. పెళ్ళయ్యాక మన ఇంటికి రానని ఒకటే ఏడుపు. నన్ను చూసి వాళ్ళ అమ్మకలు దాక్కుంది. నా కోపం వచ్చి చేయబట్టి ఒక లాగు లాగాను, గట్టి కిల్లేసి. ఆ తర్వాత మీ అమ్మమ్మ తాతయ్య పిలిచిన వెళ్ళేది కాదు. వెళ్ళినా ఒక రోజు కంటే ఎక్కువ ఉండేది కాదు. నన్ను వదిలి ఉండలేకపోయేదిలే. రేపొద్దు నువ్వు కూడా అంతేనా? నేనే ఒక్కడినే వెళ్ళిపోతాను. లీసా, ఓపెన్ ఇట్ ఫాస్ట్. లీసా, శీఘ్రంగా తెరలేపు. పెడుగుతురు బ్రైట్ లైట్ అదిరిపోయిందిరా. చక్కని చుక్క. సిగ్గుచేస్తుందిరా. వెరీ హంగ్రీ. టెంప్ అయిపోతాను. అర్జెంట్గా మహాలక్ష్మి కావాలరా. కాళ్ళు ఖండిస్తారు. ఏ పెళ్లి కాకుండా ఇవన్నీ కుదరవు స్వామి. ఒక్కసారి కూడా కుదరదా? ఓపెన్ చేస్తే అష్టమి బుధవారం అది ఆ పిల్లకి విపత్కారం అవుతుందిరా. పంచమి గురువారం మీనలగ్నం. అష్టమ స్థితి ఎక్కడ ఏడిసిందిరా? అది ఆ బుధవారం వృషభ లగ్నం. లగ్నాధిపతి బలం ఎక్కడ ఏడిసిందిరా? పక్క సచ్చినోడా. అయ్యా రావులింగేశ్వరరావు గారు, ఈవిడ ఉండగా ముహూర్తం పెట్టడం నా వల్ల కాదండి. పోతేనే కానీ ముహూర్తం పెట్టలేదా? పక్క సచ్చినోడా. బాగా సరదా పడుతుంది. పోనీ ముసంత పాటకు ముహూర్తం పెడతావేటి? అవే మాటలు ప్రభు, పని తదాస్తు దేవతలు ఉన్నారు. దృష్టి మాకు అక్కడ వీళ్ళమ్మ మీద సంతకం పెట్టి కూడా చస్తాను. పేకాట కూడా పైసా గతిలా కూడా చస్తావరా నా కొడక. ఇదిగో దశమి శుక్రవారం అద్భుతంగా ఉందండి. అమ్మా మహాలక్ష్మి ఇంటికి వచ్చే వేళ అయింది. ఏడే రౌడీ కోడపిల్ల తీసుకొచ్చావు మన కోసమేనా? మన కోసం తర్వాత తెస్తాను. ఓల్డ్ మ్యాన్, ఈ జున్ను బావ కోసం. బావ తప్ప ఎవరు కనిపించే సీన్ రాకాసి. ఎంత ఖాళీగా ఉన్నారేటి? ఎంత ఖాళీగా ఉన్నారేటి అంటున్నాను. ఏం లేదు అల్లుడు, నువ్వు ఆ రథం సందులో తెల్లదాన్ని ఒకటి మీరు చూశాడంట. ఇదేమో రంగారావు గారు చెబుతావు. ఏటగారాలు వద్దు. ఓరైతే నీకు బాగుంటుంది. కాస్ట్లీ పర్లేదు మాయా. నట్టింట్లో నగ్న ప్రదర్శనలేంటి స్వామి? 4 బస్తీలు తీసి నరాలు ఉప్పగానే అద్దాలు కిటికీలకు కండలు ప్రదర్శించడమేనా స్వామి? అయినా బాత్రూమ్ లో ఎవడైనా దిశమలతో ఉంటాడు కానీ నువ్వు నట్టింట్లో ఏంట్రా? ఏమన్నా కలగంటారా? అది డైరెక్ట్ గా నా రూమ్ లో దూరిపోతుంది. అయినా వచ్చే ముందు కలిసి రావాలి కదా. మొత్తం చూసేసింది. అయినా నిన్ను బట్టలు లేకుండా చూసేందుకు తరుపాయి పడాలి గాని నువ్వెందుకు ఏడవడం? అప్పుడు నేను నవ్వుతూ తప్పేస్తా. నేను ఏంటా గుర్తొచ్చింది? అది అసలే పిచ్చిముండా. డైరెక్ట్ గా వెళ్ళి మాలకి చెప్పేసి ఉంటాను. ఇదిగో నేను చచ్చిపోతాను. ఓ పని చెప్పి ఏం చేద్దాం? ఫోన్ చేసి రానమ్మా బావగారిని బట్టలు లేకుండా ఉదయం జరిగింది స్వామి. ఫోన్ చేసి బావగారిని బట్టలు లేకుండా ఉదయం
దొరబాబుని అదే రాణి అదే అదే నవ్వద్దు ప్లీజ్. అసలే ఇక్కడ చచ్చిపోతున్నాను. ఇవాళ పొద్దున వచ్చినప్పుడు బట్టలు లేకుండా మామూలుగా టవల్ కట్టుకుని డాన్స్ చేస్తాను, కానీ నా కర్మ ఈ రోజే అది ఊడిపోయింది. పెద్ద ఫ్యాన్ని చాలా బాగుంటుంది. రాణి ఏమైంది? ఒంటి మీద ఉండే టవల్ కూడా తీసేసి గంతులేసేసాను. నువ్వు చూసేసిన విషయాన్ని ఎవరికి చెప్పొద్దు రాణి. లేదండి, ఏంటి ఎవ్వరికి చెప్పొద్దు. ఇంతవరకు నన్ను ఎవ్వరు బట్టలు లేకుండా చూడలేదు, నువ్వు తప్ప. నేను సిగ్గుతోటి చచ్చిపోతున్నాను రాణి. మహేష్ బాబు సాంగ్ వచ్చేసరికి నాకు కింద పైన తెలియలేదు. చూసుకోకుండా నీ అక్కకి మాత్రం అస్సలు చెప్పకే. నాకు అసలు మాట్లాడాలంటే సిగ్గేస్తుంది. ఇంకా ప్లీజ్ రాణి. మహాలక్ష్మి గారు, ఐఎమ్ రియలీ సారీ అండి. మీరేం అనుకోవద్దండి ప్లీజ్. మాకు నిజంగా ఏం తెలీదండి. Shut up. పచ్చి పాల యవ్వనాల గువ్వలాట పంచుకుంటే రాత్రిరంతా జాతరంట. ఏమా శబ్దము? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పై కనపడరు కానీ మగాళ్ళ కంటే ఆడాలకే ధైర్యం ఎక్కువండి. నాకు కూడా మిమ్మల్ని చాలాసార్లు చూడాలనిపించింది. చూసారా, మీలాగా నేను ధైర్యం చేయలేకపోయాను. మీరు సూపర్ అండి. మీరేదో మాట్లాడాలన్నారు. కొంప తీసి నాతో పెళ్లి ఇష్టం లేదని చెప్పరు కదా. సారీ అండి, కుళ్ళు చొక్కరా. మీరేదో మాట్లాడాలన్నారు. ఐ హావ్ ఎ ప్రాబ్లం. మీకు ప్రాబ్లమ్స్ ఏముంటాయండి? కిషోర్, మీ ఫీలింగ్స్ ఏంటో చెప్తారా? ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళొచ్చారు కదా, మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఈ కత్తులు, గుండాలు, గొడవ ఇదంతా చూసాక అసలు మీకు ఇన్న ఫీలింగ్స్ ఏంటి? మీ కళ్ళ ముందు మనిషిని చంపేస్తా అనుకున్నారా, లేదంటే మీరే చచ్చిపోతా అనుకున్నారా? ఒకవేళ మీరే చచ్చిపోతా అనుకుంటే ఆ టైంలో మీరు ఎవరి గురించి ఆలోచిస్తారు? మీకు ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? మీ మమ్మీయా, డాడీయా, బాయ్ ఫ్రెండా, దేవుడా? చెప్పండి మేడం. మేడం మేడం ఓ నేచురల్ గా TV5 నుంచి వచ్చామండి. ఇది ఒక రియాలిటీ షో. దీని పేరు లైఫ్ అండ్ డెత్. మా కాన్సెప్ట్ వచ్చేసి అసలు ఒక మనిషి చావబోతుండగా తన మనసులోని భయాల్ని చూపించే ప్రోగ్రామ్. మీకెంత భయం వేసిందో చెప్తారా? చెప్పండి. జూమ్ ఇన్, క్లోజ్. పర్లేదు చెప్పండి. సార్ 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 ఉత్తినే సార్, భయపడదాం అనుకోలేదు సార్. సార్ ఆ టీవీ వాళ్ళు చెప్తే చేశాను సార్, నాకేం సంబంధం లేదు సార్. సార్ నేను టెంపరీ సార్. సార్ అమ్మాయి ఎవరు ఎక్కడ ఉంది సార్? సార్ నేను చెప్పేది లేదు సార్. నా ప్లేస్ లో వేరే వీక్ హార్టెడ్ అమ్మాయి చచ్చిపోయింది సార్. నా గుండాగినంత పని అయింది సార్. అసలు జనాల్ని భయపట్టి చంపేసే ప్రోగ్రామ్స్ ఏంటి సార్? దీస్ టీవీ టెక్నిక్స్ ఫర్ రైట్ సార్. ఏ కేసు అయినా సరే సార్. నేను కోర్టు కూడా వస్తాను సార్. ప్లీజ్ సార్. మేడం ఏంటి మేడం మీరు? ఈ రాష్ట్రాన్ని మాత్రం వదలదు సార్. చెప్తున్నా 1972లా నా లవర్ పారిజాతం గిస్సు వంటి బేవర్సా గారి మాయలో పడి బరోడా పారిపోయింది. 30
25 years love story రా. The age 50 years. Still bachelor. వాడెక్కడున్నా సరే నా ఉసురు తగులుతుంది. అప్పటి సంది ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా ఈ మనోరంజన్ రై చూడేగా. నమ్మండి సార్ ప్లీజ్. ఎర్ర తోలు పిల్లి కళ్ళన నమ్మండి సార్ బై బర్త్ సెక్షన్ 509. అదేంటి సార్? అసభ్యంగా బూతులు తిట్టడం, 354, స్త్రీ గౌరవానికి భంగం కలిగించడం, 326, తీవ్రంగా గాయపరచడం, 376, మానభంగానికి ప్రయత్నించడం, 307. అటెంప్ట్ టు మర్డర్. సార్ ఇంకా నయ్యా మసీదులో మామూలు పెట్టింది కూడా నేనే చెప్తా కదా. మొన్న మక్కా మసీద్ బాంబ్ బ్లాస్టింగ్ కేసులో నేరస్తుడు పిల్లి కళ్లే కదా. పక్క మసీదు సార్ మతగ్లా సార్ కలిసి అయిపోయింది సార్ మాఫ్ చేయండి సార్ ప్లీజ్ సార్ చిన్న పోరాడు సార్ పోనీ సార్ వీడి సంగతి నేను చూసుకుంటాను. మీరు నీకు అలా దండ పెడతాను తల్లి ప్లీజ్ అమ్మా కేసు అమ్మ తీసుకోమా అమ్మ నా జీవితాలు యాక్షన్ చేద్దామా మీరు వెళ్ళిపోవాలమ్మా ప్లీజ్ అమ్మ అమ్మ కొట్టండి అమ్మ తల్లి నువ్వు వెళ్ళిపోతాను చంపేస్తానమ్మా లాకప్ చేస్తే అయిపోతామా అమ్మ నేను చెప్పేది అమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళి దిగండి సార్ అమ్మ నువ్వు వెళ్ళిపోతాను చచ్చిపో. ఇందాక చావు గురించి నా ఫీలింగ్స్ అడిగావు కదా, ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకుని బయటకు వస్తే అప్పుడు నీ ఫీలింగ్స్ నాకు చెప్పు. ఓకే బాయ్. పాపమే ఆ టీవీ కిషోర్ గాడికి ఫుల్ కోటింగ్ ఇచ్చుంటాడు కదా ఎస్ఐ. ఏంటి పాపం మీకు జరగాల్సింది. ఎంత భయపడ్డారో తెలుసా? అంత భయపడతాను మేడం ప్లీజ్ మేడం కంప్లైంట్ అనేది తీసుకోండి మేడం. అసలు నువ్వు బయట మేడం 1,00,000 రూపాయలు పెట్టుకున్న బైక్ ని 25,000 అమ్మేసి ఐదు సైకిల్ అంత వేస్తే 1 hour పర్మిషన్ ఇచ్చి మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు మేడం. లంచమా? ఈ చేతి అన్ని కబుర్లు చెప్పి లంచం తీసుకున్నాడా? సిస్టర్ మేడం మిమ్మల్ని భయపెట్టాలని కాదు మేడం నేను అలాంటి కాదు మేడం నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేడం చెప్పి మేడం అమెరికాలో జాబ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది మేడం. జాయిన్ అయితే మంత్లీ 2 lakhs సాలరీ మేడం. ఇప్పుడు పోలీస్ కేసు అయితే జాబ్ క్యాన్సిల్ అయిపోతుంది మేడం. ఒక్కసారి వచ్చి కంప్లైంట్ అనేది తీసుకోండి. సారీ మేడం అమెరికా వీసా కూడా వచ్చింది మేడం. 1 month టైం మేడం చాలా కష్టపడ్డాను మేడం పోలీస్ స్టేషన్ కేసు అయితే మాట్లాడాను మేడం. మీ దండ పెడతాను మేడం. ఏం జరగదు మేడం ఐసీ గారి కేసు బుక్ చేసేస్తున్నా వీసా క్యాన్సిల్ అయిపోతుంది మేడం నా లైఫ్ కాల్ అయిపోతుంది మేడం ప్లీజ్ మేడం. బుద్ధి గట్టి తిని మా ఫ్రెండ్ ఎవడో చెప్తే నమ్మి థ్రిల్లింగ్ గా ఉంటుంది లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి అదో పని చేశాను మేడం. స్టోరీ బాగుంది, మీ టీవీలో సీరియల్ తీయండి. 5 years అవుతుంది, బట్ ఐ విల్ నెవర్ టేక్ ద కంప్లైంట్ బ్యాక్. మేడం అదికాదు మేడం ప్లీజ్ గెట్ లాస్ట్ మేడం ప్లీజ్ మేడం నా లైఫ్ కాల్ అయిపోతుంది మేడం ప్లీజ్ మేడం. మేడం కేసు వాపస్ తీసుకోండి మేడం ప్లీజ్ మేడం బాగా కొడుతున్నాను మేడం టార్చర్ తట్టుకోలేకపోతాను మేడం నేను చెప్పి ప్లీజ్ మేడం కొంచెంసేపు పంపించడానికి నా వాచ్ పర్సు అన్ని తీసేసుకున్నాడు మేడం ఎస్ఐ. మేడం ప్లీజ్ నువ్వైనా చెప్పని పోలీసులు బాగా కొడుతున్నారని. సార్ మీరైనా చెప్పండి సార్. చెల్లెమ్మ నువ్వైనా చెప్పు చెల్లెమ్మ. మేడం ప్లీజ్ మేడం ఇంకెప్పుడు చేయండి మేడం మీరు కేసు వాపస్ తీసుకుంటే యూఎస్ వెళ్ళిపోతాను మేడం ప్లీజ్ మేడం కేసు వాపస్ తీసుకోండి మేడం దండ పెడతారు మేడం నా జీతం నా చేయబోతుంది మేడం కేసు వాపస్ తీసుకోండి మేడం. పాపం పోలీసులు నిజంగానే కొట్టినట్టున్నారే. నోరుముసుకువే. Madam, please, madam, that essay is very sadistic and frustrated, madam. You know, last night he tried to rape me, madam. అవును సిస్టర్ కోరిక తీర్పుని బలవంత పెడితే చాలా కష్టపడతాం మేడం ప్లీజ్ మేడం కంప్లైంట్ అనేది తీసుకోండి. మేడం చిన్నప్పుడే మా నాన్న చచ్చిపోతే మా అమ్మ నుంచి చాలా కష్టపడి పెంచింది మేడం. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇంకెవరూ లేరు మేడం. మా అమ్మ హార్ట్ పేషెంట్ మేడం. నేను జైల్లో పెట్టారని తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతా మేడం కంప్లైంట్ వెనక్కి తీసుకోండి మేడం. నేను స్టేషన్ లో వెయిట్ చేస్తాను. ప్లీజ్ రీనా ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయకు రా.
కిషోరా? నీకెవరిని చూసినా కిషోరేనా? వాడి మీద నీ ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. క్రష్ ఏమో మరి. ఏదో ఉందిలే. ఈసారి కనిపిస్తే చంపేస్తాను వాడిని. మేడం ప్లీజ్, చెప్పాలో తెలియట్లేదు మేడం. అయ్యో, మంచి బ్రాండ్ నా ఎస్ఐ నా బట్టలు కూడా లాగేసుకున్నాడు మేడం. ఆవిడ స్టీల్ సామాన్లు కొనుక్కుంటుందట మేడం. నా కెరీర్ పోయింది, నా అమెరికా పోయింది, చివరికి డబ్బుల కోసం దొంగను కూడా అయ్యాను మేడం. మేడం మా అమ్మ గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది మేడం. మేడం ఈ గొడవ అంతా తెలిస్తే మా అమ్మ చచ్చిపోతుంది మేడం. మేడం ప్లీజ్ మేడం. సిస్టర్ మీరే కంప్లైంట్ వెనక్కి తీసుకోవే. సిస్టర్ మా అమ్మ నిజంగానే చచ్చిపోతుంది సిస్టర్. మేడం ఒక్కసారి వచ్చి కంప్లైంట్ వెనక్కి తీసుకోండి మేడం. ఒక్కసారి పోలీస్ స్టేషన్ మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. మేడం ఈ రోజు కనుక మీరు కంప్లైంట్ వెనక్కి తీసుకోకపోతే మా అమ్మ చచ్చిపోతే మేడం. నేను తట్టుకోలేను మేడం. ఈ రాత్రికి నేనే పోలీస్ స్టేషన్ లో ఊరేసుకొని చచ్చిపోతాను మేడం. మా అమ్మ మీద ఒట్టు మేడం. వస్తాను మేడం. ఈ రాత్రికి నేనే పోలీస్ స్టేషన్ లో ఊరేసుకొని చచ్చిపోతాను మేడం. షేక్ అయ్యావా? కింద నుంచి ముడికొచ్చింది కదా, ఇది శాంపుల్ మాత్రమే. రేపు పొద్దున కనుక నువ్వు స్టేషన్కి వచ్చి కేసు వాపస్ తీసుకోలేదో నీ అందరి పేర్లు రాసి జేబులో పెట్టుకుని నిజంగానే ఊరేసుకుంటాను. అప్పుడు జైల్లో కూర్చొని ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకుందు గాని. మేడం ప్లీజ్ మేడం, వచ్చి కంప్లైంట్ వెనక్కి తీసుకోండి మేడం. నన్ను క్షమించండి మేడం. నా లైఫ్ స్పాయిల్ చేయకండి మేడం. ఐఎమ్ రియలీ సారీ మేడం. దయచేసి వచ్చి కేసు వాపస్ తీసుకోండి మేడం. ఐఎమ్ రియలీ సారీ మేడం. సారీ సిస్టర్, సారీ సిస్టర్, సారీ సిస్టర్, సారీ సిస్టర్. మీ పేరు కూడా రాసేస్తాను, చెప్పండి దానికి. సారీ చెల్లి, సారీ చెల్లి, సారీ అమ్మా, సారీ అమ్మా. కిషోర్ గాడంటే బరోడా బద్మాష్ గాడేనా? గాడిని లాకప్ లో వేసి కుమ్ముదమని డెసిషన్ తీసుకున్నా మీరు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోగానే టీవీ సాలేగాళ్ళ చీతోల్కపోయిండ్రు. మిస్ అయిపోయినా మా కొడుకు. అవునమ్మా, వాళ్ళు అతను ఆ రోజే తీసుకెళ్లిపోయారు. ఈ మీడియా వాళ్ళు లోపల రావటం బయటికి పోవటం మామూలే కదమ్మా. కావాలంటే నువ్వు చూసుకోమ్మా. కిషోర్ గారు, కిషోర్ గారు, మరి కిషోర్ బైక్ అమ్మి మీకు 25,000 ఇవ్వటం, 25,000 గోల్డ్ చైన్, వాచ్, రింగ్ లాక్కోవటం, అంటే మీరు అతని దగ్గర లంచాలు తీసుకున్నారా సార్? ఆఖరికి డ్రెస్ కూడా లాక్కున్నారని చెప్పాడు. అంటే నన్ను లంచగొండిని చేసిండు ఆ బరోడా బద్మాష్ గాడు. అందుకే పిల్లి కళ్ళ కొడుకుని నమ్మకూడదని చెప్పేది. సరే ఎక్కడున్నాడో కనుక్కరా, లాకప్ చేస్తా కొడుకుని. చూడమా, గాడు నిన్ను నన్ను బక్రా చేసాడు. నువ్వు బేఫికర్ గా ఇంటికెళ్ళు, దాని సంగతి నేను చూసుకుంటా. నాకేం అర్థం కావట్లేదు. ఆ రోజు పోలీసులు వదిలేస్తే మరి ఈ రోజు వచ్చి అమెరికా, మదర్, హార్ట్ పేషెంట్, పోలీస్ టార్చర్, ఇదంతా I love you. Love you.
నేను ఇక్కడ ఉన్నానండి. ఏం జరిగిందో మీకు తెలీదా? ఈజీలకి ఈ రోజు కాకపోతే ఎప్పుడొకప్పుడు జరగాల్సిందే కదా. రాత్రి జరిగింది, తప్పేంటి? నిజమా? Yes, darling. It was fantastic. రిలాక్స్ బేబ్. ఇంకా నా దగ్గర సిగ్గా. కిషోర్, వెంటనే మా నాన్నగారితో మాట్లాడు. దేని గురించి? మన పెళ్లి గురించి. పెళ్ళేంటి? అదేంటి, మనం పెళ్లి చేసుకుంటాంగా. చిల్ బేబ్, నువ్వు చాలా దూరం వెళ్ళిపోతున్నావు. బీ ప్రాక్టికల్. ఓకే, ఈ రోజుల్లో ఇదంతా కామన్. లైట్ తీసుకో. స్టాప్ కిడింగ్ కిషోర్. ఇప్పటికే తప్పు చేశాం. నాకు చాలా గిల్టీగా ఉంది. జోక్ లేదు ప్లీజ్. హే, తప్పేంటి? డోంట్ సే దట్. నువ్వు ఎంజాయ్ చేసావు, నేను ఎంజాయ్ చేసావు. దట్స్ ఆల్. జస్ట్ షట్ అప్. నో, ఓపెన్ అప్. లైఫ్ అంటే ఫన్, థ్రిల్, ఎక్సైట్మెంట్ అన్నీ ఉండాలి. వై డోంట్ యూ సీ లైఫ్ ఇన్ దాట్ యాంగిల్? కమ్ ఆన్ బేబీ, గ్రో అప్. అంటే నిజంగానే మనం పెళ్లి చేసుకోవట్లేదా? అది కాదు, ముందు నేను అమెరికా వెళ్ళాలి. అక్కడ నా కెరీర్ సెట్ అవ్వాలి. బోల్డ్ అంత డబ్బు సంపాదించాలి. ఆ డబ్బులతో తిరిగి ఇండియా రావాలి. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి. ఇదంతా జరగడానికి మినిమం 5 years పడుతుంది. అప్పుడు అప్పటి నా మైండ్ సెట్ కి సరిపోయే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. అది నువ్వు కూడా కావచ్చు. అందుకని దీనికి పెళ్లికి సంబంధం పెట్టద్దు. ఇప్పుడు నువ్వు అనవసరంగా దాని గురించి ఆలోచించి మూడ్ స్పాయిల్ చేసుకో. నువ్వు నిజంగానే జోక్ చేయట్లేదు కదా కిషోర్? జోక్ ఏంట్రా, థ్రిల్. ఒక్కసారి ఆలోచించు, నీకే తెలుస్తుంది. నీకెప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి. అంతేగాని పెళ్లి గిల్లి అని టెన్షన్ పెట్టదురా ప్లీజ్. యు సిక్. యు ఇక్కడికి వస్తే అదంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుని. కానీ రాగానే నాన్నగారు సడన్ గా పెళ్లి చూపులు అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. మీరు మా వాళ్ళందరికీ బాగా నచ్చేశారు. నాన్న అయితే మీ మంచితనం చూసి ఇంతకనే మంచి సంబంధం దొరుకుతుందని నన్ను పట్టుకొని ఏడ్చేశారు కూడా. పెళ్లి చూపుల్లోనే మీ మంచితనం గురించి తెలిసింది. మిమ్మల్ని మోసం చేయడం పాపం అనిపించింది. కానీ ఈ విషయం నాన్నకి చెప్పలేను. ఆయన హర్ట్ అవుతారు. I just can't take it. I don't know what to do. I'm so stupid. He's sick. He used me. He cheated me. I hate him. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ప్లీజ్ ఈ విషయం బయటికి చెప్పకండి. నా వల్ల మా నాన్నకి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ద మ్యారేజ్ యెట్. ప్లీజ్ ప్లీజ్ ఎలాగైనా ఈ పెళ్లి ఆప్ చేయండి. ఐఎమ్ సో సారీ.
అసహించుకుంటావు కదా స్వామి. ఏంటిది? ఇప్పుడు నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా? ఏమో ఇదంతా నాకెందుకురా చెప్పింది. తన బాగోతో నాకు తెలిస్తే తన పరువు పోతుంది కదా. అదే నన్ను మంచోడు అనుకుందా ఎదవని అనుకుందా? మంచి ఎదవా అనుకున్నా. ఇదంతా రాజీ పెట్టి నన్ను పెళ్లి చేసుకోవాలంటే కదా. ఈ విషయం నాకు తెలిస్తే తన పరువు పోతుంది కదా. రంగారావు గారు మహాన్ భావుడు. అవును పెద్ద ఆయన. నమస్తున్నాను బాబోరా. అందుకే ఆడపిల్లల్ని సిటీల్లో చదివించకూడదు. తప్పాలనుకోడు. తప్ప నాకు తెలిస్తే తన పరువు పోతుంది కదా. రంగారావు గారు చాలా గొప్పవాడు. బాబోరా ఏకేస్తున్నా కదా. ఆడపిల్లలు బాబోరా. మహాలక్ష్మి ఇంకా బాబోరా. ఏంటి అల్లుడు గారికి యాక్సిడెంటా? తమ్ముడు ఇది హాస్పిటల్, అరవకూడదు. బాబాయ్ హాస్పిటల్ అంటే శాంతి నివాసం, ప్రశాంత్ కుటీరం. ఇక్కడ సౌండ్ పొల్యూషన్ లవి మాట్లాడరా అర్థం కావట్లేదు బాబాయ్. హాస్పిటల్లో సౌండ్ పొల్యూషన్. బావగారు ఏం పర్లేదు కదా? పర్లేదు బావగారు. డాక్టర్ గారు ఏమన్నారు? ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా. డాక్టర్ గారు బాబు పరిస్థితి ఏంటి? చాలా థ్యాంక్స్ అండి. బాబుకి ఏమన్నాడు బాబు గారు? పడిపోతాను రా. దొరబాబు కాలు లిగ్మెంట్ స్ట్రెయిన్ అయింది. దొరబాబుకి లిగ్మెంట్ స్ట్రెయిన్ అయిందంట. మీరు ఇలా సౌండ్ చేశారంటే, మీరు ఇలా గోల్ చేశారంటే బాగవడానికి నెల పైన పడుతుంది. నెల టైం పడుతుందంట. నువ్వే పెద్ద సౌండ్ పొల్యూషన్. అదండి బావగారు, ఆడికి పూర్తిగా నయం అవడానికి ఒక 4 రోజులు పడుతుందంట. పంతులు గారు నువ్వేం కంగారు పడకమ్మా, 4 రోజుల్లో సరిగిపోతున్నాను. ముందు వెళ్ళు. చూడమ్మా 10 నిమిషాలు బాబు దగ్గర ఉండగలవా? ఏం బాగారు పర్లేదు కదా. ఎంత మాట బాబు. అమ్మా బాబుని చూసుకో. రేయ్ పదండి. మహారాజు యోగంలో పుట్టాడు నా మనవడు. ఎన్ని మొరటి పనులు చేసినా ఏనాడు చిన్న దెబ్బ కూడా తగలేదు. అలాంటిది పెళ్ళనుకోగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటే ఆ పిల్ల జాతకంలో ఏ దోషం ఉందో, ఏ అనర్థం ఉందో. పిచ్చిదండి. ఎరా నువ్వు ఎన్ని సూదులు పడుస్తావో, ఎన్ని గుల్కోజులు ఎక్కిస్తావో నాకు తెలవదురా. వాడు 4 రోజుల లోపల టింగు రంగం అంటే ఇంటికి రావాలి. అనుకున్న ప్రకారం మా బాగారం అయితే పెళ్లి జరగాలి. లేకపోతే నేను నా మంచం మీద పడుకోబెట్టేస్తాను. అంతెందుకు బాబాయ్, నేనే స్వయంగా సిటీ స్కానింగ్ టెస్ట్ లో కొత్తగా ఎట్టుగా మాట్లాడరా అర్థం కావట్లేదు. సౌండ్ పొల్యూషన్ కదా. దొరబాబుకి పూర్తిగా నయం అయ్యే వరకు
మీరెవరు ఈ చుట్టుపక్కలకి రాకుండా ఓహో దొరబాబు పూర్తిగా నయమైనంతవరకు మేము ఎవరో చుట్టుపక్కల రాకూడదు. నా దొరబాబు వదిలేను ఉండలేదురా. ఇలా గుండెకాయలు కిడ్నీలు అమ్మేసుకుంటున్నా యారా మీ సౌండ్ కోసం ఇది హాస్పిటల్లో సౌండ్ ఏం చేయకూడదట. ఒరే దొరబాబు గారికి పూర్తిగా నయమైనంత వరకు మేము ఎవరు రాకూడదు అంతే కదా. సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరమే వచ్చింది. అంత నా వల్లే కదా. సూసైడ్ అటెంప్టా? కూర్చోండి. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఓరి బాబోయ్. ఇప్పుడు చెప్పండి. అంటే దెబ్బలేం తగ్గలేదండి. మరి యాక్సిడెంట్? లారీ మీదకి వచ్చేసిందండి. తర్వాత ఏం జరిగిందంటండి, అప్పుడు వచ్చిందండి ఐడియా. ఈ డాక్టర్ గారు వరుసగా అన్నయ్యండి. ఆడిని మేనేజ్ చేసి ఇదంతా సెట్ చేశానండి. కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. 6 నెలల దాకా సెట్ అవ్వని చెప్పిస్తే మనోళ్ళు కంగారు పడిపోయి పెళ్లి ఆపేస్తారనుకున్నానండి. కానీ సౌండ్ పొల్యూషన్ అదవా కన్ఫ్యూజ్ అయిపోయి 1 నెలని కమిట్ అయిపోయాడు సచ్చినోడు. బ్రహ్మాండమైన ప్లాన్ అండి. ఫోన్లేండి, 1 నెల దొరికింది కదా, బోల్డ్ ప్లాన్ లేయచ్చు. పోనీ ఒకసారి వెళ్ళి ఆ కిషోర్ని కలిసి మాట్లాడినా? గురించి నాతో మాట్లాడొద్దు. వాడికి నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు ఇప్పుడు. ఐ హేట్ హిమ్ అండ్ ఐ వాంట్ టు కిల్ హిమ్. ఇలా మహాలక్ష్మి కాదు, ఫోన్ ఆఫ్ చేసిందండి. ఎక్కడికి వెళ్ళింది? కిషోర్ అంటే మీరేనా? పోలీసా? అబ్బాయి కాదండి. యా వాట్? కొట్టుకుందాం ఓకేనా? ఎవరు నువ్వు? నన్ను ఎందుకు కొడుతున్నావు? ఇదేంటి పెళ్లికి ఇలా పిలుస్తావా? ఏ ఊరం ఇది? మాకు సారీ. మహాలక్ష్మి నువ్వు పెళ్లి చేసుకుంటావా? మహాలక్ష్మి పెళ్లి చేసుకుంటా? చాలా నాలవని పెళ్లి చేసుకుంటా నా కామెంట్ అని అడుగుతాను. నీలో పూర్వపు మోసం చేసి వదిలేస్తావు కదా. ఒకసారి అది వదిలి నేను మహాలక్ష్మిని మోసం చేయడం ఏంటి? ఏం డ్రామాలు ఆడుతున్నావురా? అంత మంచి అమ్మాయిని మందు తాగిచ్చి మోసం చేసి చేసుకోవాలంటావా? నేనెక్కడ మనం పెళ్లి చేసుకుంటాం. నువ్వు ఎంజాయ్ చేసావు, నేను ఎంజాయ్ చేశాను. పెళ్ళేంటి? అప్పటి నా మైండ్ సెట్ కి సరిపోయే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. అంతేగాని పెళ్లి గిళ్ళి అని టెన్షన్ పెట్టదు. పిచ్చి బుచ్చి నమ్మేసిందా? ఇంకా యాక్టింగ్ చేస్తాను. యాక్టింగ్ కదా, దూల నోటి దూల. షాక్ ఇద్దాం, సరదాగా కాసేపు ఏడిపిద్దాం అలా చెప్పాను. ఏంటి ఆ మాత్రం దానికి నన్ను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటా? మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాను? అసలు విషయం చెప్తాను. ఆ రోజు సాయంత్రం హాస్టల్కి వెళ్ళాను. ఊరు వెళ్ళిపోయిందా? అవును. నా మీద కోపంతో అలా చెప్పని చెప్పింది. ఒకసారి ఏ తమ్ముడు నిజంగానే ఊరెళ్ళి అన్నయ్య లోపల నాకు తెలిసి ఒకసారి భారతీయుల్లో పెద కమల్ హాసన్ లాంటి నన్నే లంచగొండిని చేస్తావరా బరోడా? ఎక్స్క్యూజ్ మీ, మ్యాన్ హ్యాండింగ్ ఈయన అప్పుడే మర్చిపోయావా? నిమిషాల మీద బయటికి వెళ్ళిపోయి లెవెల్ అమ్మ మంది. ప్రెస్ అమ్మా, ఇక్కడ ప్రెస్ తో పెట్టుకుంటే ప్రెస్ అయిపోతారు. కాదు కూడదని ఇల్లీగల్ గా హరాస్మెంట్ చేసావు అనుకో, ఐపీసీ 500, పరువు నష్టం, 509, బూతులు తిట్టడం, 324, కొల్లబొడి చేయటం, 307, అటెంప్ట్ మర్డర్. ఇవన్నీ ప్రూవ్ అయిపోయి డిపార్ట్మెంట్ లో యాక్షన్ లో సస్పెండ్ అయిపోయారు అనుకో. మీరందరూ కలిసి రైల్వే స్టేషన్ లో చక్క బదిలీ చేసుకోవాలి తెలుసా? ఇదంతా ఎఫ్ఐఆర్ రాసి రికార్డుల్లోకి వెళితేనే నాన్న నీకు రూల్స్ మాత్రమే తెలుసు, మాకు బ్రేక్ చెయ్యటం కూడా తెలుసు. అంటే ఏంటమ్మా?
अबे चल నాకెందుకో నేను నమ్మబుద్ధి తీయట్లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనే పిల్లి కళ్ళు ఉన్నంత మాత్రాన అవకాశాన్ని బట్టి గోడలు దూకేస్తానా చెప్పు. నువ్వు ఇలాంటి బ్యాంగ్ ఇచ్చావేంట్రా బాబు, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అని ప్లీజ్ అని మహాలక్ష్మితో పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి అని. మహాలక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం అని తెలియక తప్పైపోయింది అని ప్లీజ్ అని నా మీద కోపంతో నీతో పెళ్లి కొప్పుకొని ఉంటుందని అని ప్లీజ్ అని మహాలక్ష్మి నన్ను వేరు చేద్దాని. మహాలక్ష్మి లేకపోతే నేను చచ్చిపోతాననే. అయ్యి బాబాయ్ దూరం కట్టేట్రా. అయ్యి బాబాయ్ బాగా ఏంటి ఎలా వచ్చారు? నేనే వచ్చాను కదా. నమస్కారం. హాస్పిటల్లో మీరు ఆ మాట విన్నప్పటి నుంచి నా మనసులో లేదు అత్తయ్య గారు. అందుకనే పాపజాతకం మళ్ళీ ఇంకోసారి చూపిస్తే మంచిదని నా ఉద్దేశం. ఒకవేళ మీరన్నట్టు మా దురదృష్టం కొద్దీ మా పాపజాతకం బాగాలేకపోతే ఈ పెళ్లి ఆపేయండి. అయ్యో నా ఉద్దేశం అది కాదు బాబు. ఎక్కువ మాట్లాడండి, నాలుగు దురదగుండా రాసేగలం. ప్రతి దానికి ఎక్కువ మాట బయలుదేరు కృష్ణరామంటే ఇంట్లో కూర్చోకుండా. అసలు మన కోడల పిల్ల జాతకం బాగుండబట్టే నీ మనవడు బతికి బయటపడ్డాడే. లేకపోతే ఇదిగో ఆ లారీ కింద పడి నుజ్జులు అయిపోయాడేమో, ఆ లారీ కింద పడి తలకాయ భద్రేసిపోయేదేమో, ఆ లారీ కింద పడి ఎముకలు ఇరిగిపోయేమో, ఏకంగా పోయేవాడేమో. అత్తయ్య గారు చెప్పినట్టు పాప జాతకం మీ అత్తయ్య గారి జాతకమే బాగుంటే మా బాబు చెప్ప పెట్టుకుని టబా కట్టేసేవాడా, నేను ఇలా తయారయ్యేవాడా. యారా నోర్మై డోర్ తెరిసావంటే దప్పలు పెట్టి బత్తాయి కుట్టేసాడు కుట్టేయగలను. ఏమనుకుంటున్నావు? మాట్లాడు తేజ, ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకండి. ఏడ పెత్తనం బోడి పెత్తనం మనకొద్దు. ఇదిగో ఈసారి మీ చేతులతోనే మీరే ముహూర్తం పెట్టించండి. కాదు బాబు గారు, పాప జాతకాన్ని మా కోడల పిల్ల బంగారు కొండ. ఆ బంగారం మా ఇంటికి రావాలి, మా ఇల్లు కలకలాడుతూ ఉండాలి. నేను చెప్పేది ఇదిగో బాగారు నా మాటని మా అమ్మ నన్ను క్షమించండి. మా అమ్మ నన్ను క్షమించండి. బాబు అల్లుడు గారు అబ్బా సూపర్ యాక్టింగ్ అనే. చాలా గుంపు ఉంది అక్కడ. గారు ఇక్కడ మామ గారు ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తామంటే చంపేస్తాను. అప్పుడు హాస్పిటల్ కిషోర్ అని ఫిజియోథెరపిస్ట్. అవును, ఈ కాళ్ళు కింది ఇవన్నీ జాయిన్. ఓహో రంగారావు గారు. రంగారావు మా నాన్న, మా అమ్మ, అమ్మగారు బాగున్నారా? మా నాయన, డాక్టర్లు. ఇప్పుడు మా దొరబాబు గారు 2-3 నెలలు నడిచేస్తాడంటావా? 3 నెలల 2 వారాల్లో జంపింగ్ చేయించేస్తాడు. 2 వారాలే? అవును డాడీ. అంటే ఎవరు లేని అనాథని దొరబాబుని చూస్తుంటే మా అన్నయ్య లాగా, మిమ్మల్ని చూస్తుంటే మా డాడీ లాగా. నీకు ఎవరు లేపాటు పెట్టి నాకు దొరబాబు ఎంత నువ్వు వద్దు. థ్యాంక్స్ థ్యాంక్స్ రా. ఏమైంది దానికి? కోడి కంపలో సిక్కడిందండి, తోలుడితే పసుపు రత్నానండి. కోసే మధ్యాహ్నం మందులు వేసేద్దాం. కోసేడు ఉంది డాడీ, రెస్ట్ ఇస్తే నయమైపోతుంది కదా. రెస్ట్ పడుకోబెట్టేద్దాం. అయ్యో అరే ఎక్కడికి? కోడి కోడలేదు గీలేదు లోపల పదమా. బాబా కిషోర్ కా జాదు చంపేసావా? లేపేమంటారా? మళ్ళీ లేపెట్టే చూతారేటి? లేమ్మా ముంబై. బాబా ఈడు సామాన్యుడు కాదే. ఇది బాబులు మా ముసల్దాన్ని కూడా ఇలా బుడకబెట్టేస్తావేటి? అయ్య బాబాయ్ బామ్మగారు నాకు తప్పండి. బామ్మగారు నాకు ఆకలేస్తుందండి. అయ్య బాబు అరే దీన్ని మెల్లగా దువ్వేసి మన ముసల్దాన్ని కూడా అప్పుడప్పుడు ఇలా పడుకోబెట్టేసామనుకో గొడవ ఉండదు. హైటెక్ సిటీ అంత కొంప, ఓషన్ పార్క్ అంత స్విమ్మింగ్ పూల్, గోల్కొండ ఫోర్ట్ లాంటి డెకరేషన్. అబ్బా బాగా బలిసిన పార్టీ మీరు. అవునరా రానా? అవునరా ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం. ఫ్రెండ్స్ రేపో మాపో ఎలాగ అనుకుంటాం. అందుకే ముందన్నాను. ఫీల్ అయ్యావు అయితే మాత్రం వెళ్తామే డేడు మొహమాట వచ్చుకుని. ఇది కొంచెం ఎక్కువైంది రే. సర్లే
అవును మా మామగారికి ఏమాత్రం ఉంటుందో మాకంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. సరే పద బయలుదేద్దాం. ఎక్కడికి? నా స్వీట్ హార్ట్ మహాలక్ష్మి చూడాలరా. పదరా. మహాలక్ష్మి ఎలా ఉందో ఏంటో అసలు ఏం తెలియకుండా నా కోసం ఏడుస్తుంటుంది. అంత లేదమ్మా, నువ్వు వెళ్ళి వస్తారు కలు, తర్వాత నువ్వే ఏడుస్తావు. ఏమవుద్ది? ఏమైనా జరగచ్చు. మహాలక్ష్మి నిన్ను చూడగానే ఏ రాయితోటైనా నీ బుర్ర బద్దలు కొట్టేచ్చు, లేదా ఊర్లో వాళ్ళందరూ చెప్పి నిన్ను కుమ్మించేచ్చు. ఈ లోపు మా బాబు గాని రంగారామాయి గారు గాని ఈ విషయం తెలిస్తే మన ఇద్దరిని చెట్టు కట్టించి బాగా వెళ్ళి మహాలక్ష్మి కలుస్తంట. అన్నయ్య అన్నయ్య ఇందాకే రా అన్న తమ్ముడు నాకు ఆ మాత్రం ఫ్రీడమ్ ఉండదా? రికార్డింగ్ డాన్స్ లో వద్దమ్మా. వద్దనయ్య, సారీ అన్నయ్య. అన్నయ్య ఒకసారి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మహాలక్ష్మి దగ్గర తీసుకెళ్ళాను అన్నయ్య, మహాలక్ష్మి దగ్గర తీసుకెళ్ళినా అన్నయ్య నీకు దండం పెడతాను. ఎలాంటి టైప్ కాదు, నేను కూడా కాదన్నయ్య, నువ్వు తీసుకెళ్ళిపోతే అయిపోతా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మహాలక్ష్మి దగ్గర తీసుకెళ్ళాను అన్నయ్య ప్లీజ్ అన్నయ్య చూడాలని అన్నయ్య. మొత్తం తగలటి నువ్వు టెన్షన్ నాకా? అన్నయ్య లవ్ గురించి నీకేం తెలుసు అన్నయ్య? లవ్ అంటే ఒంట్లో కొవ్వు. అసలే టెన్షన్ ఉన్నాను, కాసేపు నోరు కూర్చో. ఏడుపు వచ్చేస్తుంది అన్నయ్య. మహాలక్ష్మిని ఒక్కసారి చూడాలనుందన్నయ్య. మనసంతా చాలా బాధగా ఉందన్నయ్య. నేను తొందరపడి మందేమన్నా దొరుకుతుందా? అయ్యా మాఘశుద్ధ దశమి శుక్రవారం ఉదయం 7:22 అద్భుతమైన ముహూర్తం ఉందండి. అటువంటి ముహూర్తం పుష్కరాలు ఒకసారి మాత్రమే వస్తుందండి. అలాగే అదే ఖాయం చెప్తాం మహాప్రభు. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల ఏం ఉపయోగం లేదు బాబు. ఆయుర్వేదంలో ఒక తోమంటే ఫట్ వెళ్ళిపోద్ది. నువ్వు అని చెప్తాను. అల్లుడు గారు తొందరగా కోలుకుంటే గుళ్ళో ప్రదక్షిణ చేస్తానని బామ్మగారు మొక్కున్నారంటమ్మా. వెళ్ళండి వెళ్ళండి. సడన్ గా కూడా బామ్మగారు మొక్కు అబద్ధం కదా? అవునండి. మరి మీకు సర్ప్రైజ్ ఇద్దామని. నా లైఫ్ లో సర్ప్రైజ్ అయిపోయింది. అయ్యో ఐఎమ్ సారీ అండి. అంటే నా ఉద్దేశం అది కాదు. ముందు మీరు డిప్రెస్ అవటం మానండి, అంతా మంచిగా జరుగుతుంది. మీరు చాలా మంచివారండి. అసలు మీరు చేసిన హెల్ప్ కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదండి. మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? పర్లేదండి, అడగండి. ఒకవేళ సడన్ గా కిషోర్ మీకు ఎదురయ్యాడు అనుకోండి, మీరేం చేస్తారు? చంపేస్తాను. గుడి చేసింది. మీరు టైం బాగా నమ్ముతారు కదండి. ఏం లేదు, ఇప్పుడు నా టైం. ఐఎమ్ రియలీ సారీ మహాలక్ష్మి. ఆ రోజు సరదాగా నేను ఏడిపిద్దామని నిజం చెప్తాను. ఆ రోజు సాయంత్రం హాస్టల్కి వచ్చాను, కానీ అప్పటికే నువ్వు సారీ మా సారీ మా రియలీ సారీ రా. సారీ మహాలక్ష్మి. సారీ మా. స్టాప్ క్రైమ్ రా. సారీ రా. ఐ లవ్ యూ. సరిగ్గా గంట టైం ఉంది. గుడి వెనకాల వచ్చేస్తాను, ఎవ్వరు చూడకుండా జాగ్రత్త పడండి. నువ్వు వెళ్ళనయ్యా. ఏం బాబు దర్శనం బాగా జరిగిందా? అమ్మా నేల సరిగా చూసుకో. అరే మాయ గారు నేను బయలుదేరుతానండి. అది కాదు బాబు. ఇల్లు అంటే ఇలా ఉండాలండి. ఏ ఆర్కిటెక్చర్ అండి.
ఏవి స్ట్రక్చర్ అండి బాబాయ్ గారు కొంచెం తప్పండి. ఏవి స్తంభాలండి బాబాయ్ గారు మీరు కొంచెం. ఏవి శిల్పాలండి. ఆ ముఖద్వారం చూస్తుంటే గురుగారు సాక్షాత్తు దేవాలయం లాగా ఉందండి. నిజమనే మీ మీదొట్టు మా సిటీలో ఇల్లులా ఉండవు సార్, ఇరికిరికిరిగ్గా ఉంటాయి. అక్కడ గదుల మధ్యలోనే కాదండి, మనుషుల మధ్యలో కూడా గోడలు ఉంటాయి. గురుగారు ఈ దేవాలయం మన ఊళ్ళో కట్టడాలాగా ఎప్పుడో కట్టించిందండి, ఈ మధ్య కట్టిందండి? గురుగారా గోల్డ్ ఈజ్ గోల్డ్ అండి. నమస్కారం అండి, నా పేరు కిషోర్ అండి. అల్లుడు అన్నయ్య గారికి యాక్సిడెంట్ అయితే ట్రీట్మెంట్ ఇద్దామని వచ్చాను. ఫిజియోథెరపిస్ట్ అండి. మీరంతా ఫ్రెండ్సా? చుట్టాలనుకున్నాను సార్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నేను ఇక్కడెందుకు పుట్టలేదా అని చాలా బాధపడుతున్నానండి. అసలు ఈ దేవాలయం బయట నుంచే ఇంత అద్భుతంగా ఉందంటే లోపల ఇంకెంత గొప్పగా ఉంటుందో. పోనీ లోపలికి వెళ్ళి చూసొచ్చా? వద్దులేనా, గురువు గారు పిలవకుండా వెళ్తే బాగోదు. చచ్చా అదే మాట్లాడు. ఇల్లు నీకు కావాల్సిన సేపు చూడు. నేను చూపిస్తాను, మీరు రండి సార్. నువ్వు కూడా రాబో. గురువు గారు వద్దండి, ఇప్పటికే చాలా కష్టపడ్డాడు. అన్నయ్య నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వచ్చి ట్రీట్మెంట్ చేస్తాను. నారాయణ బండితి అల్లుడు గారు వద్దండి, రోజు కొంత దూరం నడవాలి. అది కాదు పర్వాలేదండి, నేను వెళ్ళిపోగలను. వస్తానండి. ఇల్లు లోపల నుంచి కూడా సూపర్ అమ్మా. ఈ పిల్లలు ఏంటి ఇక్కడ ఇండియా గురించి తెలుసుకోవడానికి వచ్చారు. ఎక్కువసేపు వాళ్ళ ముందు రక్క ఒపీనియన్ బ్యాడ్ అయిపోతుంది నా మీద, ఇండియా మీద. ఫిజియోథెరపిస్ట్ అంటే డాక్టర్ ఎక్కడో హాస్పిటల్లో. మరి స్టెథోస్కోప్ ఏది? డ్రైవర్ అయితే సిరింగ్ చేతితో పడి తిరుగుతారా హాస్పిటల్లో? మా దొరబాబు ఎలా తెలుసు? ఎక్కువ ఫ్రెండ్స్లే ఎప్పటి నుంచో? నాన్న పెళ్ళైన దగ్గర ఏంటి నుంచినా వీళ్ళు నుంచుంటే ఎలా ఉంటుందో చూస్తున్నాను బావా. బావా దొరబాబు నీకేమవుతాడు? బావా నాకు అన్నే అవుతాడు. మరి నువ్వు నాకేమవుతా? మరి అదే కదా బా. చాలా ఉన్నాయి. ఏంటి బా? గదులు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు బా? బావా అందులో మా పెద్దనాన్న ఉంటారు, అక్కడ మా అమ్మ నాన్న ఉంటారు. మరి మహాలక్ష్మి అంటే అది ఇంటల్లుడు వస్తే బావా ఎక్కడ ఉంటాడా అని. అక్కడ ఆ రూమ్ ఉంటారు. నాకు ఓకే చాలు. పొలమే ఫాల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయండి. మా అమ్మ అత్తయ్య గారు నమస్కారం. కిషోర్ అండి, దొరబాబు డాక్టర్ అండి. దొరబాబు తొందరగా కోలుకుంటాడా బాబు? కోలుకోవడమా? వారం రోజుల్లో చెట్లెక్కిచ్చేస్తాను కోతిలాగా. నా బాబాయ్. అయ్యో బాబోయ్ బాబోయ్, నవ్వుతుంటే ఎంత కళగా ఉన్నారండి. బాబు మా అమ్మ చదువుకో బా, ఏదో పుష్కరాల్లో దొరుకుంటా పోన్లే పాపని పెంచుకుంటారు కదత్తయ్య. వస్తాను కనంటాడు లేరా? అప్పుడు వస్తుండే బాబు. నిన్ను చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది బాస్ కదా, సేమ్ ఫీలింగ్. హాయ్. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఎవరైనా చూస్తే కొంప మునిగిపోతుంది. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. అయ్యో వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వు నాకు ముద్దు పెడితే వెళ్ళిపోతా. పెట్టు, నీ ఇష్టం, నేనెళ్ళను. అరే నాన్నగారు వస్తున్నారు. మెట్ల మీద సౌండ్ వస్తుంది. పెట్టు. సరే బిడ్డ పెట్టే డార్లింగ్. జాగ్రత్త బావా, కాళ్ళు చేతులు కింద పడిపోతాయేమో. యాక్సిడెంట్, హాస్పిటల్, ఒళ్ళంతా కట్లు. రాణి అసలు ఏం జరిగింది? లేదు మహాలక్ష్మి. అబ్బబ్బో, మా మహాలక్ష్మి అక్కలవన్నీ సిటీ నుంచి తీసుకురావడం, గుళ్ళు ప్రేమాభిషేకం. నువ్వు దేవదాసువి కాదు బావా, త్యాగరాజువి. లేదు రాణి, మహాలక్ష్మి పాప అంటాను. ఏం సినిమా బావా? కాకపోతే ఈ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దేవుడు లాంటి మా పెద్దనానికి తెలిస్తే అస్సలు తెలియకూడదు. నేను చెప్తాను కదా. ప్లీజ్ రాణి,
పాపం మహాలక్ష్మి. అంటే దేవుడు లాంటి మా పెదనాన్నని మోసం చేయడం పాపం కదా. ప్లీజ్ 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 నీకేం కావాలని ఇస్తాను. తాగలు కావాలా? సరే పులేసులు మా తోటలో మామిడికాయలు మొత్తం కోసుకో. నేనేం చిన్న పిల్లని కాదు, మా దేవుడు లాంటి పెదనాన్న. నీకేం కావాలో చెప్పు. నేనంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం చాలా ఇష్టం. అయితే నాకొక ముద్దు ఇవ్వవా? ఇవ్వవా? పెళ్లి ఆపడానికి ఏదైనా ఐడియా అంతా చేసేసి మధ్యలో అందరికి ఇచ్చేసారు. సస్తున్నాను ఇక్కడ. నువ్వు చెప్పు ఏం చేద్దాం ఇప్పుడు? ముందు నేనంటే ఇష్టం అని చెప్పు. ఇష్టం అని చెప్పు. బోల్డ్ ఎంత ఇష్టమా? నువ్వంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు చెప్పు. అయితే మీ కాబోయే కోళ్ళకి ఫ్లాష్ బ్యాక్ లో ఒక లవ్ స్టోరీ ఉంది. మీ నాన్నకి ఆకాశారావు అన్న అవసరం రాస్తే ఈ విషయం మా తిక్కలని తెలిస్తే ముందు ఈ నేసేసి ఆ తర్వాత మా ఇద్దరు పెళ్లి చేస్తాను. చైనా సిల్క్ ఇస్తే సాఫ్ట్ అనుకున్నా. రామలింగేశ్వర డాడీ డేంజరే. మరి అవును నువ్వేంటే నా చౌక వచ్చి ఐడియాలు ఇస్తున్నావు? సినిమాలు ఎక్కువ చూస్తున్నావు తల్లే. ఓన్లీ మా బాస్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు. అవును శంకర్ దాదా జిందాబాద్. ఏం చేద్దాం ఆలోచించు. ఫోన్ లో గొంతు మార్చి అసలు విషయం రంగారావు గారికి చెప్పేస్తే ఏం ఫిట్టింగ్ పెట్టావు తల్లి. మీ నాన్నకి తెలియకూడదు, మా మెంటల్ డాడీకి తెలియకూడదు, దాని నాన్నకి తెలియకూడదు. మీ పెళ్లి ఆగిపోవాలి, మన పెళ్లి జరిగిపోవాలి. గిమే బ్రేక్. లక్కీ ఇదంతా జరిగే పని కాదు. మనం లేచిపోవాలి. మీరు లేచిపోవడానికో డైరెక్ట్ గా మొత్తం విషయం చెప్పడానికో ఒక్క నిమిషం పట్టదు. మరి అదే కదా. కానీ కూడా అది కాదు. రంగారావు మాయ గారు గాని మన మెంటల్ నాన్న గాని వీళ్ళ నాన్న గాని ఎవ్వరూ బాధపడకుండా ఎటువంటి గొడవలు జరగకుండా మన పెళ్లి జరగాలి. వాట్ రామా మ్యాన్? యూ ఓన్లీ రామా. హీరో ఇస్ రామా, విలన్ ఇస్ రావణ. నౌ లుక్ ఎట్ మీ అండ్ సింగ్. ఓకే. ఓరి రావణ, ఓరి రావణ. వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? బట్ యు డిడ్ నో. నేనేం చేస్తావరా? What are you saying? నా బతుకు చావడం మాత్రం అర్థమైపోతుంది. సారీ గురుగా. గురువు గారు ఈ మాట అయినా సరిగ్గా చెప్పండి తెల్ల స్వాములు. పౌరాణిక నటుడి ప్రాణాలతో ఉంటే పాకిస్తాన్కి వెళ్ళి పౌరాణిక మధ్యాహ్నం ఆడుకుంటారు కదా. ఈ స్వామి ఎవరు కానీ కనకదుర్గమ్మ, సమ్మక్క, సారక్క, వేడుకురుకులమ్మ, మధ్యపోషమ్మ, అష్టదేవత ఈ ఆజ్ఞ తప్పరాదు. సత్యం చెప్పు తల్లి, ఈ కోయదొర మాట పొల్లు పోరాడు. అమ్మవారి చెయ్యేది పేరు దుర్గమ్మ. కడుపులో కుట్ల కుమారం లేనిదారిని, అన్నానికి అన్నపూర్ణ, దానానికి లేడీ కర్ణ, అందుకి 10 పుట్టిన ఎస్సరి చెప్పి పులిపిట్టను గందావు సింగిలు. ఆ పులిపిట్ట కాస్త గుంట రెక్కలతో చేరి ఇంట్లో పెళ్లి కూరైపోనాడు. బాగా చెప్పావు నాయన. మొదట స్టప్ మాట ఎరా కోడిగలాడా, ఇలాగే ఎదవాగుడు అయ్యామనుకో
పులి చర్మం నువ్వు కప్పుకోవడం కాదురా, నీ చర్మం నేను కప్పుకుంటా. బేలతోరా కొండ దేవతకు కోపం వచ్చి నీ బిడ్డ పుంజుకి యాక్సిడెంట్ అయిపోనాది. అంత గ్యారెంటీగా చెబుతున్నావురా, నువ్వు గినాలు అరిగి పంపించావుటి. నోరు మీరే దొంగ సచ్చినాడా, ఆడి మాటలకేం గాని కొండ దేవత కోపం ఎందుకు వచ్చింది దొరబాబు యాక్సిడెంట్ కి కళ్యాణానికి లింక్ ఉండదు తల్లి. ఈ పెళ్లి జరిగితే పుంజు పంచా దెబ్బతింటది. కాదు కూడదు అనుకుని పుంజుకు పెట్టకి లింక్ ఎట్టారనుకోండి, ఇంట్లో పెద్ద పోవడానికి గండం ఉండదు. హౌస్ లో డెత్ రక్తం కక్కుని చేస్తారు తల్లి. అమ్మో, ఇప్పుడు ఏం చేయమంటావు దొరా? తిలదానం, అన్నదానం, గోదానం, రుద్రాభిషేకం ఇవేమి చేసినా ఈ గండం కొండెక్కెత్తెల్లే. మరలా భయపడకు తెల్లే. పుంజుది రఘురాముడి అంశ. 14 సంవత్సరాలు కళ్యాణం వాయిదా వేద్దాం. 14 సంవత్సరాల 14 years old. ఇవన్నీ కొండ దేవత చెప్పింది. గుర్రు అమ్మవారు చెవిలో చెప్పారు, మేము నోటితో చెప్పాము. దేని ప్రకారం చెప్పింది? దేని ప్రకారం చెప్పడం ఏంటిపోతే హస్త సాముద్రికమా, జన్మ నక్షత్రమా, ముఖ నక్షత్రమా? ఇవన్నీ తెలుసు. దాని బాబు కూడా నాకు తెలుసు. మరి నీకేం తెలుసు? పద్యాలు తెలుసు. ఏది పాడు చూద్దాం. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు గుర్తుపట్టేసాం కదా. నాటకాలు సచ్చివాడా, నాటకాలు వేషాలు. గుర్తుపట్టేసింది. నీ కలిసి బాబా సిల్క్ బాబు దొంగల అందరూ కలిసి నన్ను బయట చేపంతో అబ్బా. అవునరా, మీరిద్దరు అప్పుడు ఏం చేస్తున్నారా? బొమ్మిడేలు పులుసుతో భోజనం చేస్తున్నారు. అబ్బరే, నన్ను బయట చేపంతో తోగుతుంటే మీరిద్దరు బొమ్మిడేల పులుసు తినాలని ఈడేదో పక్కన ఉంటారని చెప్పాడమ్మా. ఈ స్వామిలో పెరిగే ఉంటారని చెప్పాడమ్మా. ఏంటన్నారు సరే, ఎల్లుకుండదో అని చెప్పారు కదమ్మా మీరిద్దరు. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోడమ్మా. మిమ్మల్ని కూడా బాగా అన్నం పెడతారమ్మా. మండుతుందిరా, కడుక్కుంటూ సైడ్ కదా. మంచోని కాబట్టి అసలు విషయం చెప్పలేదు. ఆ విషయంలో నువ్వు సూపర్ బాస్. ఇంకో గట్టి ట్రై చేద్దాం మనం. అయ్యో, నీ అమ్మ కడుపు మాట నీకు దండం పెడతాను. ఏడు బాపే బాగారు, మీరు ఇంటికి వచ్చి నేను కానించి ఇదే తంతు అనుకోండి. నిద్ర లేదు, నిప్పు లేదు, పచ్చి మనిషిని ముట్టుకుంటే అనుకోండి. రంగారావు గారిని ఏదో అనేశాను, రంగారావు గారు మనసు బాధ పెట్టేశాను. ఒకటే గోలని తెల్లారు లేతే చాలు మా అత్తయ్యతో 4 తిట్టులు తినందే మా అందరికి కడుపు నిండదండి. అలాంటి మనిషిలాగా కళ్ళమిటి నీళ్లు ఎట్టుకుంటుంటే గుండె చెరువైపోతుందండి. అదండి. అదే మాట అత్తయ్య గారు, మీ స్థానంలో నేనున్నా అలా అనుకునేవాడినేమో. మన 2 కుటుంబాలకి మీరే కదా పెద్ద దిక్కు. ఏదైనా అనడానికైనా చేయడానికైనా ఆ పెద్దరికం మీకే ఉంది. ఇంకెక్కడి పెద్దరికం? ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి దిష్టి తగిలి ఏవో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. నా మనోడు కాళ్ళు విరగడం, నిన్నటికి నిన్న ఆ నాటకాలు సచ్చినోడు యాశం కట్టొచ్చి ఈ పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నించడం, నేను మీ మనసు బాధ పెట్టడం, ఇలా ఏవో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. దీనికి అందరికీ ఏదైనా ఒకటి చెయ్యాలి. చెప్పవయ్యా పంతులు. అయ్యా, ఇటువంటి దిష్టి దోషాలు పోవాలంటే కాబోయే వధూవరుల చేత శాంతి హోమం జరిపిస్తే మంచిది. తప్పకుండా చేద్దాం అత్తయ్య గారు, మన ఇంట్లోనే నేనే స్వయంగా చేసి. అలాగే బాబు. అరే తమ్ముడు, దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏంటే శాంతించావా? ఇంకే ఆటకాలు రావమ్మా, మీరు నిశ్చింతగా ఉండండి. ఎక్కడ? అమ్మా
మన చేసిన తర్వాత ఏమి చేయకుండానే కడుపులో వచ్చేస్తా మీ ఏం చేయకపోవడం ఏంటి? ఏం చేశాను ఆ రోజు ఏ రోజు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? కిషోర్ లే. ఓకే బయట ఉంటే బెటర్. ఫుడ్ బెటర్ మా ఆకలేస్తున్నాయి. ఆ సచ్చినోడేమో ఫుడ్ తేలేదు. ఆకలితో చల్లు ఆ గుమ్మం దగ్గరే హైదరాబాద్ దోమలతో రాత్రంతా కాపురం చేశాను. నువ్వేమో మహారాణిలో పడుకున్నావు. సరే పొద్దున్న లేచి నీకు పెద్ద ప్లే బాయ్ కటింగ్ ఇచ్చాను. అంతేనమ్మా అంతే. లేకపోతే ఇదేదో తిన్న ధరక్క వాన్ చేసుకుంటే కడుపు వచ్చేసినట్టేనా? ఏబిసిడీలు కూడా తెలియని పల్లెటూరుకి ఫస్ట్ బ్యాచ్ దొబ్బుతున్నారు. పైగా పెద్దది నా తప్పేనా? నేనే లోకోగా దొరికినా? నేను టీంలో ఒంటరి అయిపోయినా? నాకొద్దు, నాకు ఈ పెళ్లికి లేవద్దు. నేను అమెరికా వెళ్ళిపోతాను. నేను చేసుకుంటాను. ఇప్పుడే ఎలా పెడితే రేపు పెళ్లి మీద చంపేస్తారండి బాబు. కానీ భోజనాలతో చంపేటువంటి బాగారు మిమ్మల్ని చూశారండి. ఎవరే బాబు, అతిథుల్ని దేవుళ్ళ చూసే సాంప్రదాయం ఉంది. మీరు నాకు దేవుడి కన్నా ఎక్కువ. మా అమ్మలాంటి నా కూతుర్ని మీ చేతిలో పెడుతున్నాను. ఇక నుంచి దానికి అన్నీ మీరే. సెంటిమెంట్స్ తర్వాత బోరు పెడుతుంది. ఏమైనా చేద్దాం. గోడల పిల్ల మన ఇద్దరం డాన్స్ కడతారా? ఓల్డ్ మ్యాన్ షట్ అప్. అయితే ఏమైనా ఆటలాడుకుందాం. అర్ధరాత్రి పూట ఆటలేంటి బావా? కరెక్ట్. అందరం చక్కగా పాటలు పాడుకుందాం. అయితే అంత్యాక్షరి. అయితే ఒక మాట అబ్బాయి, ఎవరు చూచినట్టు పాడకూడదు. కరెక్ట్. అందరూ ఒక్క మాట మీద పాడాలి. సరే. చందమామ. అవి పాత పాటలు. పాత పాటలు అయితే మా ఆవిడ సీన్ చెప్తుంది.
తప్పుతారు. ఏంటి బాబు గారు? ఇప్పుడు బావగారు బాబు గారు పాటలు అవి మనకొద్దు గాని ఏదైనా ఒక మాట చెప్తా. హాయైన చల్లదనం చందమామ, గోరుముద్దలు తినే పసిబిడ్డకు అమ్మ చూపించే తాయిలం చందమామ, ప్రేమికులకు ఉల్లాసం చందమామ, కవులకు ఉత్తేజం చందమామ, జగమంతా సమానంగా వెన్నెలను పంచే రాత్రి రారాజు చందమామ. అబ్బులు కొత్త ముందే అత వీడరా సరే నీకోసం ఎర్రవేషాలు ఏమాకరు ఏట్రా ఇందాక ఎకసెకలో మా కోడల పిల్లతో డాన్సింగ్లు రాసుకు పోసుకుని తిరగటాలు. రామలింగేశ్వరం ఇప్పుడైతే మందు ఆగుతున్నాడు కదే, ఇది వరకు రక్తం తాగేవాడు చంపేస్తానంటే. ఇక నుంచి నా కోడల పిల్లని చూసినా, దాంతో మాట్లాడినా, దాని పక్కన నిలబడినా అంతదిగా దాని పేరు తెలిసినా సరే పిల్లికని పీకేసి నేను మొక్కలు కింద చేసేసి అది సొన్న సీన్కి వెళ్ళివేసేస్తానంతే. బాబోయ్ నాకు చాలా భయం వేస్తుంది డాడీ, కొంచెం మంది ఇచ్చా. తాగా తెంగరాశాలు ఇద్దరు కానీ మందు తాగుతాననేట్రా. ఇందాకేదన్నా మళ్ళీ చెప్పు డాడీ. ఒరే కొత్త ఓవర్ చేస్తున్నారు నువ్వు. ఇప్పుడేమో అన్నావు మళ్ళా చెప్పు. ఏదో నాకు కోడలతో ఎక్కడ నీ తల్లి నీ కోడలు మహాలక్ష్మి హైదరాబాద్ లా జిగిరి దోస్తానికి లవర్స్ కలిసి తిరిగినాం బే. అసలు ఎందుకు ఎవరు తీసుకొచ్చి ఈ కొడుకు కల్పని తెచ్చిండు. నీ తల్లి హైదరాబాద్ అంటే ఏమనుకున్నారా? కోళ్ళు కత్తలు దమ్కిస్తున్నారా, గన్నేరుతున్నారా, బాంబే తల్లి సెల్ ఫోన్ బాంబు ఇంత అంత ఉంటది. ఇంటికి నుంచి ఒక్కటి పెట్టినా అనుకో కొడక ఊరూరు పిసా. అసలు మా బాబు ఒక మెంటల్ డైరెక్ట్ గా నేను దగ్గర చెప్పకూడదు. రేపు పొద్దున్న లేసి ఖచ్చితంగా పెంట చేసేస్తాడు. చేయి పెళ్ళి ఆగిపోతే పని అయిపోతే మనకు కావాల్సిందే కదా. చెప్తే పెళ్ళి ఆగిపోతే మాకు తెలియదేంటి? అసలు రంగారావు గారికి ఇలా తెలియకూడదురా. తెలిస్తే బాధపడతారా? పెళ్ళి ఆగిపోతే ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ గురించి అంత చెత్తగా మాట్లాడుకుంటారు తెలుసా? మహాలక్ష్మి బ్యాడ్ నేమ్ రాకుండా ఈ పెళ్లి ఆపాలరా. ఆ తర్వాత నీ ఎదలు వస్తాయని చెప్పి ఆయన ఒప్పించచ్చు. అందుకే నీ తంటాలు పడేది. ఎదవ తింకరు పుచ్చి నీకెక్కడ దొరికాడు వీడు? ముందు నిన్నేసేలా ఎదవా ఓ బయలుదేర పోటుగాట్లాగా అంత ముందు దూరం ఎదవా ఓ రక్షణ వద్దు. నేనేమైపోయినా పర్వాలేదు, నాన్నకి మాత్రం ఈ
విషయం తెలియకూడదు. సారీ అని రాత్రి మంది ఎక్కువ పేసల విషయం చెప్పేసానని అని హైదరాబాద్ గుడ్ మార్నింగ్ నాన్న. వద్దుటే బూతులు ఎందుకులే, ఎప్పుడు లేదు ఇదేంటి కాఫీ. బే నేను టీ అనుకున్నానులే. ఒరే నాన్న, రాత్రి నాన్న టంగరగా వచ్చి చంపేశారు. అబ్బే నారు తీసారు. అయ్యి బాబు తలకాయ పడిపోతుందా. ఒరే డాక్టర్, రాత్రి మీరిద్దరూ కలిసి నాటకాలు ఆడి నన్ను ఏదవం చేసి సింహం లాంటి రామలింగేశ్వరరావుతో చీపులు ఎక్కడ తగ్గించేస్తారా? తలగా బదులేసిపోతుందిరా. ఈ మధ్యకాలంలో ఇటువంటి మందు. ఇప్పుడు డాక్టర్, రాత్రి నాతో కలిసి ముందే ఒట్టు ఒట్టు నిజం నిజం ప్రమాణంగా చెప్పరా? తాగమాగనాలు ఎవరిలో చెడిపోతాయి. మధ్య రామలింగం చేసినాక మధ్య ఉంటలేదురా. అబ్బో తలకాయ పట్టేసింది. ఒరే అంకన్నా కాని పిలవరా. అబ్బో ఇప్పుడు గుర్తొచ్చిందిరా. ఏంటన్నయ్యా? మా బాబుకి మందులో జరిగిన తెల్లారితే గుర్తుండదు. మరి రాత్రి అంత బిల్డప్ ఇచ్చా? ముగ్గురు కలిసి కట్టేసి కుమ్మేశారు కదరా నీ అయ్యా. అరే అరే బుల్లి బాబు గారు పొద్దుట ఎలా వచ్చారేటండి? అన్నయ్య మీరున్నారో లేదో చూస్తామన్నారు. బాబు ఏమైందండి? ఏ లేదు, ఉంటే ఆయన ఏదో మీతో మాట్లాడాలంట. ఆయన ఇక్కడ రావడం ఏంటండి? నేనే వస్తాను, మీరు బాగా. బావగారు వచ్చేటప్పుడు కిషోర్ కూడా తీస్తామన్నారు. అతనితో ఏదో మాట్లాడాలి. ఎవరు? మా డాక్టర్నే బయటరే తీసుకొస్తాను. ఆడు కూడా వస్తాడు. మీరు పదండి, మేము కూడా బయలుదేరి వస్తాం. రెడీ అవడం వెళ్దారి. మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటన్నయ్యా? కొంప తీసి అక్కడ తెలిసిందా? ఎక్కడ ఉంటారు? నాకెవరూ లేరండి. పోనీ చుట్టాలు ఎవరైనా ఉంటారుగా? చుట్టాలు కూడా లేరండి. ఇక్కడ చంపేసిన ముందు ఎవరు లేరని చెప్పాను కదా బాగారు. మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. ఇక్కడ చూస్తారు ఏంటంటే మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏంటి? నాకేం తెలియదు అనుకున్నారా? నాకెప్పుడో తెలుసు బాబు. రాత్రి మీ ఇద్దరిని చూశాను, చాలా ముచ్చటగా అనిపించింది. మా బాలరాజు కూడా మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు చెప్పారు. నీ పద్ధతులు అవి కూడా నాకు బాగా నచ్చింది. అందుకే నేను మాట్లాడదామని పిలిపించాను. అమ్మయ్యా, ఒక టెన్షన్ వదిలిపోయిందంటే. బాగారు ఈ 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసామనుకోండి, ఓ పని అయిపోద్ది. అదే కదా బావగారు మా అనుకుంది. 2 పెళ్లి అయ్యి బాబాయ్ చమత్కారాలు. ఎవరికేట్రా? నీకు మహాలక్ష్మికి, వీడికి రాణికి. చూసారా బాగారు నా నోటితోటి ఎక్కించాలని ఏదో కొనుక్కులు. నువ్వెందుకు ఎడుతున్నావే? నేను కదా అడవాలి. అమెరికా వెళ్ళాల్సిన నీ పెంట మొక్కని నేను పెళ్లి చేసుకున్నా. సారీ, ఎందుకు రారుస్తున్నావు? నీ ఎవ్వరే మాయ మాటలు చెప్పి మా అక్కను మోసం చేశావు. చిన్న పిల్లని నన్ను కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? అమ్మా రావే రా, నిన్నెప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామని ఓ చచ్చిపోతున్నా ఇక్కడ గబ్బిడం. ఎక్కువ బాగివ్వండి. మాకు లేవో చెప్పు. చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకున్నాం తెలుసా? బ్రౌన్ బెల్ట్ ఇక్కడ. బెల్ట్ బెల్ట్ ఎందుకు పిల్లి కళ్ళు
చిన్నప్పటి నుంచి గేదెలు తోవిన చెయ్యి కొడితే కోడి మెడైపోద్ది. నేను చెప్పేది అదే, నోరు తెరిస్తే చాలు ఎద్దులు, గేదెలు, బర్రెలు, కోళ్లు, పెంట ఏ గేదెలో చేసి పెళ్లి చేస్తా. నిన్ను కదనయా, నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందనయా. నిన్ను కూడా ఏ గేదెని తోవేసినట్టు తోవేస్తుందనయా ఈ గేదె. అసలు ఇదంతా నా వల్లే వచ్చి మీరెవరు కొట్టుకు చావక్కర్లేదు. నా కర్మ. అయినా ఇది నీ కర్మ ఎందుకు అవుతుందిరా? నా కర్మ అవుతుంది. దీన్ని నేను పెళ్లి చేసుకుంటే డోంట్ వరీ రా, ఏదో ఒక్క పెళ్లికి 2 పెళ్ళయ్యాయి. నోరు మీమన్నా ఆ గేదేదో చెప్తుందంట. చెప్పనే చెప్పి చావు. సరే చెప్పమ్మా. మీరిద్దరు పెద్ద ఎదవలని మా పెదనానికి తెలిస్తే మన పెళ్లిలో క్యాన్సిల్. అంతేనా అనయ్య? సాయంత్రం పుల్లేసి వెళ్ళి దోలు కిషోర్, సిగరెట్ ని మందని మా పెద్దనాన్న అంతగా పట్టించుకోరు. డైరెక్ట్ గా భోగమేళమే. భోగమేళమా? భోగమేళం అంటే తర్వాత చెప్తా. మీ తోటలో భోగమేళం సెట్ చేసి ఆ విషయం మా పెదనాన్నకి తెలిసేలా చేస్తే సూపర్. సాంప్రదాయం కాదన్న గానీ పాపకు వాళ్ళ అమ్మ నగలు నేను చేయించినవి చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు బాగున్నాడు? బాలేటోరే, మా కోడపిల్ల పేరేటి? మహాలక్ష్మి. మరి వాళ్ళ ఇల్లు ఉండదు. అది కాదు బాబు, అది ఆడపిల్లలు లేరు కదా, ఆ ముచ్చట తెలుసుకుంటాడు. ఫిక్స్ అన్నారు. పెళ్ళెట్టుకుని నీకు భోగమేళం కావాల్సి వచ్చినా ఆ ఫోన్ నేను ఎత్తాను కాబట్టి సరిపోయింది. అదే రంగారావు గారు అయితే ఎక్స్పీరియన్స్ కాదు వస్తారా మీకు? ఇప్పుడుగా నేను అనేక నేలతో పడి ఎడుతున్నాను. మళ్ళా నాకు ఇది ఒకటే కొడకల్లారా. ఏమే ఎవరు కొంపల మూసాడు బయలుదేరారు మీరు? పంకసం కదేట నువ్వు? అయ్యి బాబోయ్, ఎంతకాలం అయింది నేను చూసి. ఎలా ఉన్నావు? మీలాంటి కళా పోషకులు సూపడకపోతే బాగుంటారండి. రచ్చకొట్ట మాత్రం బాగాలేదే. ఈ బందరులు ఎవరే? నమస్కారం బాబా. నా మేనకోడ సక్కుబా. నీకు మేనకోళ్ళంటే నాకు వరుసే. ఏమే ఒక బిట్ వేసుకుందారైతే? ఏంటది? డాన్సింగ్. అంతేనా? రాయండి రా, దిట్టంగా రాయండి. ఏడ్రా తెగర చూపులు రాని మేడలు కాసి వచ్చినాయి మీకు. చూస్తారట రుదలే పెళ్లి కొడుకులు చేసేస్తే పేటికి ఎక్కడ వెళ్ళడానికి వీలు ఉండదు. అమ్మా చంపేస్తారే, నా సంగతి తెలవదు. రామలింగేశ్వరం అంటే ఎర్రిపప్ప అనుకుంటారే వాళ్ళారా. ఏదో అనుకున్నాను మిమ్మల్ని, మా ఊరి కొడుకులు కాదు. బయటే నా వల్ల కాదయా ఈ సెంటిమెంట్లు, ఎమోషనల్ జట్లు మొత్తానికి మోసం వచ్చేటట్టుంది. నువ్వు మాట్లాడమాట. మహాలక్ష్మి, మనం ఇప్పుడే సిటీకి వెళ్ళిపోయి ఏ గుళ్ళోనో ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం. తర్వాత అన్ని సర్దుకుంటా. నేను రాను, నాన్నగారు బాధపడతారు. అయితే నన్ను వదిలే, నేను అమెరికా వెళ్ళిపోయి ఏ అన్నారైనా చల్లమ్మైన చూసి పెళ్లి చేసుకుంటా. సరేనా? నేను నిన్ను వదిలి ఉండలేకపోతానే. నువ్వేమో నన్ను వదలు. ఓ పని చేయి, దొరబాబుని పెళ్లి చేసుకుని పిల్ల బాబుతో సంతోషంగా ఉండండి. హ్యాపీ మ్యారేజ్. నేను బలమును, నువ్వు తుంగమద్రేనే. అసలు దారిలో నువ్వు కుదిరితే ఈ కోతి, మహాలక్ష్మి నువ్వు చెప్తానే ఉన్నావు. నేను నువ్వు ఇలా గోల్ చేస్తుంటే నాకు లేదు. మూర్ఖమా,
ఊరుకోమా, నేను చెప్తున్నాను కదా. నాక్కడ కిషోర్ చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది. అలా చెప్పనే. లేదు మహాలక్ష్మి, దీంట్లో వేరే దారి లేదు, టైం లేదు, తొందరపడిపోతే లాభం లేదు. ఆలోచించు మహాలక్ష్మి. ఇవాళ రాత్రి ఎవరికి తెలియకుండా మన నలుగురు పారిపోయి మన ఊరు వినాయకుడి గుడిలో పెళ్లి చేసుకుని వచ్చి కనపడదాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అంతగా అయితే నాది తప్పని రంగారావు మాయ గారి కాళ్ళ మీద నేను పడతాను. రాణి, ఒక్కసారి నన్ను చూసేస్తాను. ఇప్పుడా? నీకెప్పుడైనా మతిపోయిందా? లేదు, ఒక్కసారి నన్ను చూడాలనిపిస్తుంది. ప్లీజ్, ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత. లేదు, చూడాలనుంది, ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ అక్క, వద్దక్క, అక్క. వెళ్ళొద్దమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దా. ఏమో బంగారు, నిద్ర పట్టలేదా? నాకు సరే నిద్ర పట్టలేదురా. ఏమా భయం వేస్తుందా? అయ్యో, ఎందుకురా భయం? నేనున్నాగా. నవ్వమర్తుల్లి, ఇంకో 3-4 గంటల్లో నీ పెళ్ళిపోతుందిరా. నువ్వు వెళ్ళిపోతావు, రాణి కూడా వెళ్ళిపోతుంది. ఇల్లంతా పోసిపోద్దిరా. నేను ఒక్కడిని అయిపోతాను. నాకు చాలా కంగారుగా ఉందిరా. ఏం కూడా వచ్చేస్తుంది. ఓ పంచేద్దాం, దొరబాబు వచ్చి ఇక్కడే ఉండమంటారు. అప్పుడు నువ్వు కూడా నా దగ్గర ఉండొచ్చు కదా. రావునికి సరూప్ కూడా, రావునికి సరూప్ కూడా. ఇంకో పని చేస్తే నేనే వచ్చి మీ దగ్గర ఉంటాను. బాగుండదేమోరా. ఏంటరా, నాకు చాలా భయం వేసేస్తుంది. అమ్మా, ఇవాళకి నువ్వు నా దగ్గర పడుకోరా. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. ఎందుకు? ఏమైందిరా? ఏమైంది? నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను. మోసం? దొరబాబుకి డాక్టర్ గా వచ్చిన కిషోర్ నిజంగా డాక్టర్ కాదు నాన్న. నాకు అతను ముందు సిటీలో తెలుసు. ప్రేమించుకుంటున్నాం. తను నా కోసమే వచ్చాడు నాన్న. చెప్పేశాను, ఏం జరిగినా సరే. వస్తారా? ఏమయ్యారన్నయ్య, టైం అవుతుంది. యారా సక్కుబాయి కోసమేనా? దానికి సెటిల్ చేసి పంపించేశాను రా. రాదింకా. ఒరే జోగి బావా, నేను చెప్పలే కొడుకులు నమ్మకూడదని. అందుకనే రా అర్ధరాత్రి పూట మిమ్మల్ని గొడ్ల గోపల్లా కాపలా కాసింది. నిన్ను మించిపోయారు బావా వీళ్ళు. నువ్వు పోతావా? పెళ్లి కొడుకులు చేస్తే ఇల్లు కదలరు అనుకుంటే ఏకంగా పెళ్లి డ్రెస్ లోనే అమ్మా చాలా డెవలప్మెంట్ రా. నిన్ను మించిపోయారు బావా వీళ్ళు. మర్యాదగా నోరు మూసుకుని ఇంటికి నడవకపోతే ఈనాడు రామలింగేశ్వర చరిత్రలో మర్డర్ ఒకటే మిగిలిపోయిందిరా. ఆ రికార్డ్ ఎవరు బ్రేక్ అయిపోతుంది.
ఒక్కసారి మీ ఆయన చూసుకోండి. చూడండి రా. ఇదేంటి బాగారు పిల్లలు మారిపోయారేంటి? వాళ్ళు అలాగే ఇష్టపడారు బాబు. వాళ్ళు అలాగే ఇష్టపడరేంటి? నా కొడుకు మీ కూతురు చేసుకోవాల్సింది. మీ అబ్బాయి కూడా మా తమ్ముడు కూతుర్ని ఇష్టపడ్డాడు బాబు గారు. మా అబ్బాయిని అది కాదు బాబు గారు, పిల్లలు వాళ్ళ వాళ్ళ మనసు అంటే నీకు తెలుసు అన్నమాట. అంటే బాబు గారు అది అంటే నాకు చెప్పలేదు అనమాట. చెప్తే మీరు కంగారు పడతారు. దొంగ నాటకాలు ఆడమాకోయో. ఇదిగో ఈ చుట్టుపక్కల 15 రోజుల్లో ఎవరినైనా సరే అరే తూరే అన్నారు కానీ నిన్ను మాత్రం రంగారావు గారు బావ గారు అని పిలిచాను. మంచివాడివి మహానుభావుడు మెడ మీద ఎక్కించుకుంటే కిందకి సరి నడ్డిర కొడతావా? నీ కూతురు నా కొడుకు చేతనం అని చెప్పి సంకలాగా వేసుకుని కోబులాకలు పనిచేసి ఊళ్ళో పిలిపించుకుంటే ఈ రోజులో నేను గొప్ప చేస్తావా? ఏం పెద్ద వర్షాలు అసహ్యంగా మాట్లాడుతూ మావయ్య వత్తాసు పలుకుతున్నాడండి. వత్తాసు యారా అంటే మీరు ఆడిని అని నాటకాలు అన్నమాట. నీ కారు ఎరగటం, నువ్వు హాస్పిటల్ ఉంటావు, ఇదిగో మాయలు మారటగా డాక్టర్ అంటావు. యారా నన్ను కోడిని పడుకోబెట్టేస్తావా? ఒరే నేను మెంటల్ మొండా కొడుకుంటా కోడి నాటకాలే కన్న కొడుకు కన్న తల్లి కట్టుకున్న పిల్లలు అందరూ కలిసి ఫోన్ బయలుదేరండి బాబు. పెళ్లి లేదు గిల్లి లేదు, తిన్నారు కదా. ఈ భాగవతం అంతా ఇంటికెళ్ళి తిందరిగేదాకా హరికథగా చెప్పాను వెళ్ళలే. ఒరే రామలింగేశ్వరరావు ఏం బతుకు అయిపోయిందిరా నీ బతుకు. ఏంట్రా పెళ్లి కావాల్సి వచ్చింది? పెళ్లిపేటలు మంచి పిల్లలు ఎప్పుడు మంచి కదా. వెళ్ళి అలవయ్యా చెప్పొచ్చు. నేను చెప్పేది విను బావా. ఏంట్రా నువ్వు చెప్పేది? మనిషి పశువా చెప్తాను కదా నీకు. ఏ కొడతావేంటి? నార్మల్ ఇంకొక మాట మాట్లాడావో చంపేస్తాను. ఏంట్రా ఎన్నాళ్ళు పోతావు? 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు రేపు మాప పోయి మన కోసం 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళ జీవితం నాశనం చేస్తావా? వాళ్ళని చూసి నేర్చుకోరా. మనం ఎక్కడ బాధపడతామని మన బోడి పెద్దరికం కోసం మన మర్యాద కోసం వాళ్ళ జీవితాన్ని బలేసుకోవడం సిద్ధపడ్డారా పాపం. అదృష్టం బాగుండబట్టి రాత్రి విషయం బయటపడింది. అప్పుడు అర్థమైందా ఎంత పెద్ద తప్పు చేశారని. అసలు ఎవడో ముక్కు ముఖం తెలియదు నీ కొడుకుని అడిగాను రా. నా కూతురు నచ్చిందని చెప్పగానే చాలా సంతోషపడ్డారు. అంతేగాని గుండెల మీద పెట్టుకుని పిచ్చుకున్నారా నా కూతుర్ని. దాని మనసు తెలుసుకోలేకపోయాను. కనీసం అబ్బాయి నచ్చేదని కూడా అడగలేదు. నేనే కదా ప్రతి ఆడపిల్లలు ఇలాగ ఆలోచిస్తున్నాడు. పిల్లవాడిని పిల్ల నచ్చిందని దేవుడిస్తూ అడుగుతుంటాం. కానీ ఆడపిల్లని అబ్బాయి నచ్చారమ్మని ఒక్క మాట కూడా అడుగు. వాళ్ళ మనసు తెలుసుకో, వాళ్ళకి ఏం కావాలో ఇవ్వం, వాళ్ళ ఇష్టాయిష్టాలు పట్టించుకో. ప్రతి దానికి ప్రిస్టేజ్. అసలు ఏంటయ్యా నీ తొక్కలో ప్రిస్టేజ్? పేకాడడం తాగడం భోగం మేడం ఇలాగా. ఇష్టం లేని పెళ్లి చేసుకుని నీ కొడుకు కొడలు ఏడుస్తూ తాపడం చేస్తుంటే అప్పుడు నిలబడుతున్నా నీ ప్రిస్టేజ్. అసలు నీ కొడుకు నీ కళ్ళ ముందు ఏడుస్తుంటే నువ్వు సంతోషంగా ఉండగలరా? రామలింగేశ్వరం నీకైనా నాకైనా నిజమైన ప్రిస్టేజ్ మన పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడేనాయా. ఒక్కసారి వాళ్ళ ముఖం చూసి చెప్పు ఈ పెళ్లి వద్దని. No,